పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉన్నటువంటి మీ చల్లని చరణాలకు మా ప్రణామములు నాయన. ఈ రెండవ రోజు వాక్య ధ్యానంలో భాగంగా క్షేమముగా వాతావరణాన్ని అనుకూలపరిచి మా అందరినీ మీ వాక్య వేదిక దగ్గరికి తీసుకొని వచ్చిన మీ చల్లని కృపను బట్టి ధన్యవాదాలు. కొన్ని విలువైన విషయాలను లేఖనాలలో నుంచి ఆలోచించబోచు ఉండగా మా అందరికీ నీ వెలుగింపును, వాక్యం పట్ల భక్తి శ్రద్ధలను పొసగమని యేసుప్రభు వారి పేరిట ప్రార్థనని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా, వేదికని అలంకరించినటువంటి సాటి దైవజనులకును విచ్చేసిన మీకు కూడా మన ప్రభునామంలో నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొని ఉన్నాను. నిన్నటి దినాన పాత్ర మరిచిన ఘటం, పాడైపోయిన గృహం అనేటువంటి అంశంలో భాగంగా భార్యాభర్తలు ఇరువురు ఏ విధంగా తమ పాత్రలు మర్చిపోయి రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకళ్ళంటే ఒకళ్ళు పడక భావితరాలను పణంగా పెట్టి భవిష్యత్తును ఏ విధంగా కూలగొట్టుకుంటున్నారు అన్న సంగతులు విన్నారు. అయితే ఈరోజు కూడా ఒక జాతి లేదంటే ఒక తెగ, ఒక సమూహం లేదంటే ఒక గుంపు ఏదైనా దేవుని మాటలకు చెవియొగ్గకపోతే చివరికి ఆ వసుదైక కుటుంబం అనే ఆ గృహం ఏ విధంగా పాడైపోతుందో లేఖనాల వెలుగులో నుంచి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం ఆలోచిద్దాం. ముందుగా మీరందరూ మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాలని తెరచి ఒకసారి విలాప వాక్యముల గ్రంథానికి రాగలరా? విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. మా పిల్లలు గోల ఎక్కువ అవుతుందిరా ట్యాంక్ దగ్గర, కంట్రోల్ చేయండి కొద్దిగా. పిల్లలు గోల చేసే పిల్లల్ని పంపించేసేయండి. రైట్, చదవనమ్మా. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మీ అందరికీ కాస్త అవగాహన ఉండుంటుంది. ఇందాక సౌండ్ బాగుంది, ఇప్పుడు కొద్దిగా దెబ్బతినింది. రైట్, ఇంకొద్దిగా పెంచగలరా దయచేసి? రైట్. మనందరికీ తెలుసమ్మా, విలాప వాక్యములు. విలాపము అంటే అర్థం ఏంటి తల్లి? ఏడవటం, ఏడుపు అని అర్థం. ఆ వ్యక్తి ఏడుస్తూ కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ ఆ పుస్తకాన్ని రాస్తూ ఉన్నాడు, రచిస్తూ ఉన్నాడు. ఎవరింతకీ ఆ గ్రంథాన్ని రాసిన వ్యక్తి అని అంటే ప్రవక్త అయిన ఇర్మియా గారు. ఎవరైనా? ప్రవక్త అయిన ఇర్మియా. ఆయన ఏడుస్తూ ఏడుస్తూ ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, వన్స్ అగైన్ మరొకసారి చదవండి ఆ మాట. యవ్వన కాలమున కాడి మొయ్యండిరా. యవనస్తులతో చెప్తున్నాడు ఆయన, ఏడుస్తూ చెప్తున్నాడు ఆ మాట కూడా. ఆ మాట కూడా కళ్ళమట పలపల పలపల పల నీళ్లు కారిపోతూ ఉండగా యవనస్తుల దగ్గరికి వెళ్ళి యవనస్తులతో చెప్తున్నాడు ఆయన, ఒరేయ్ ఓ యవనులారా, మీరు ఈ యవ్వన దశలోనే కాడి మోయండి. చదవండి. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవనస్తుల మీద కాడి మోపినవాడు ఎవరు? దేవుడే, యెహోవా దేవుడే మోపినవాడు. గనుక అతడు ఒంటరిగా కూర్చోవాలట. అదేంటి? జాగ్రత్తగా వినండి, ఎప్పట్లా కాదు, కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి వాక్యాన్ని. 27వ వచనంలో 2 విషయాలు చెప్పాడు మనకు. ఒకటి, యవ్వనమును ఏం మోయమన్నాడు? కాడి మోయండి అన్నాడు. ఆ కాడి పెట్టినోడు ఎవరని చెప్పాడు? దేవుడే అని చెప్పాడు. రైట్. ఇప్పుడు ఈ కింద వచనంలో కాస్త ఆసక్తిగా ఇంకో మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఎవరైతే కాడి మోసుకుంటున్నాడో యవనస్తుడు, దేవుని పనికి ఎవరైతే వచ్చాడో ఆ యవన ప్రాయుడు, అతను ఎలా ఉండాలట?
ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండాలట. అదేంటి ఒంటరిగా కూర్చోవటం ఏంటి? ఏమంటే దేవుడి పని చేసేవాడు, దేవుడి కాడి మోసేవాడు ఒంటరిగా ఉండాలా, జనుల దగ్గరికి వెళ్ళాలా? చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు చెప్పాలి. దేవుని కాడి మోసేవాడు ఒంటరిగా ఇంట్లో 4 గోడల మధ్య కూర్చోవాలా, లేదంటే ఇలా జనుల దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని ప్రకటించాలా? చెప్పండి. ఏం చేయాలి? జనుల దగ్గరికి వచ్చి, మీలాగా జనసమూహాల దగ్గరికి వచ్చి దేవుని ఉన్నతమైన వాక్యాన్ని ప్రకటించాలి. అది కదా సేవ అంటే, అది కదా కాడి మోయటం అంటే. ఆయన ఏంటి విచిత్రంగా అతడు ఒంటరిగా కూర్చుండి, రెండో మాట ఏమన్నాడు? మౌనమా? మౌనంగా ఉంటే కాడి మోయటం ఎలాగైద్ది ప్రభువా? ఇప్పుడు నేనున్నానండి, నాకు వాస్తవానికి గొంతు బాగల, వారం 10 రోజుల నుంచి కూడా కొద్దిగా నాకు ఇక్కడ ఇన్ఫెక్షన్ అయింది మాట్లాడి. అందుకని అంత యాక్టివ్గా, గతంలో నా యాక్టివ్నెస్ చూసిన వాళ్ళకి బాగా తెలుసు, అంత డల్గా ఉంటున్నాను నేను. కాస్త యాక్టివ్గా మాట్లాడలేకపోతున్నాను, అంత బిగ్గరగా మాట్లాడలేకపోతున్నాను, కాస్త దగ్గు వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో మాట్లాడే క్రమంలో. అయినా కానీ సేవగా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి, డేటు ఒప్పుకున్నాను కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు గొంతు ఎలాగున్నా అది జనాలకు అనవసరం. నేను గట్టిగా అరవాలి, గట్టిగా చెప్పాలి, నా బాధలు ఏమైనా ఉంటే నేను దిగమింగుకోవాలి, జనాలకు మాత్రం వాక్యాన్ని చెప్పాలి. అంతేనా కదా? అంటే దేవుడి కాడి మొయ్యటం అంటే బిగ్గరగా అరవాలి, వాక్యాన్ని చెప్పాలి. కానీ ఇర్మియా గారేంటి మౌనంగా ఉండమని చెప్తున్నాడు. అసలు మౌనంగా ఉంటే కాడి మోయటం ఎలా ఉండిద్ది? అరవాలి కదా, బిగ్గరగా అరిచి దేవుని వాక్యాన్ని చెప్పాలి కదా, గొంతు నొప్పి పుట్టేటట్టు చెప్పాలి కదా అవసరమైతే. అలా చెప్పకుండా మౌనంగా ఉండు, ఒంటరిగా ఉండని చెప్తాడు ఏంటైనా? ఇంకేమన్నాడు కింద చదవండి అమ్మా. నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకోవాలి. అంటే బూడిద దగ్గర మాట్లాడితే రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, పొయ్యి దగ్గర అప్పుడప్పుడు బూడిద అవుతూ ఉంటుంది కదా, ఆ బూడిదను గుప్పెట్లోకి అలా తీసుకొని మీ పెదాల దగ్గరకి చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా పెట్టుకొని మీ లిప్స్కి మాట్లాడండి ఏదైనా. ఏమైంది ఇప్పుడు ఆ బూడిద? మనం మాట్లాడేటప్పుడు మన వాయు తరంగాలకు అది ప్రతిచర్య గావింపబడి ఆ బూడిద పైకి ఎగిరి మనమేనే పడిద్ది. బూడిద దగ్గర ఉన్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. బూడిద మూతి దగ్గరకు వచ్చినప్పుడు సైలెంట్ అయిపోవాలి, లేదంటే అది లెగిచి మనమేనే పడిద్ది, మళ్ళీ మనమే దుడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి బూడిద దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. అంటే ఎవరైతే దేవుని పనికి వచ్చారో, ఎవరైతే ఆయన కాడి మోయటానికి ముందుకు వచ్చారో వాళ్ళు మాట్లాడకూడదట, సైలెంట్గా ఉండాలట, బూడిద దగ్గర మూతి పెట్టుకున్నోళ్ళలాగా ఉండాలట. అసలు ఏం చెప్తున్నాడు ఈయన? మనకి అంత ఆపోజిట్లో చెప్తున్నాడు ఏంటి ఈయన? మీరు ఇప్పటిదాకా సరిగ్గా చదువు ఉండరు నాకు తెలుసు ఆ వాక్యాన్ని. చదివితే నాకు వచ్చిన ప్రశ్నలన్నీ మీకు ఎప్పుడో వచ్చాయి. ఏంటి ఆ ప్రశ్నలు? దేవుని కాడి మోయటం అంటే అరవాలి కదా, ఈయనేంటి మౌనంగా ఉంటున్నాడు, మౌనంగా ఉండమని చెప్తున్నాడు. నెంబర్ 1 క్వశ్చన్. దేవుడి పని చేయాలంటే జనాల దగ్గరికి వెళ్ళాలి కదా, ఈయనేంటి ఒంటరిగా ఉండమని చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు రావాలి. అసలు ఏం జరుగుతుందో మనకు తెలియాలి క్షేత్రస్థాయిలో. 2వ అధ్యాయానికి రండి ఒకసారి, అక్కడ ఏం జరుగుతుందో. 2వ అధ్యాయానికి రాగలరా? అదే విలాప వాక్యాలు 2వ అధ్యాయము 21. విలాప వాక్యములు 2వ అధ్యాయము 21. అంటే దీనికి ముందే ఏం జరుగుతుంది? ఎందుకు సడన్గా యవనస్తులు గుర్తొస్తున్నారు ఈయనకి? ఏడుస్తూ యవనస్తులకి ఎందుకు మంచి మంచి మాటలు చెప్తున్నాడు ఈయన? దాని వెనక ఏం జరుగుతుందో ఒక అధ్యాయం ముందుకు వచ్చాం. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. వచనంలో ఎక్కడమ్మా? 21వ వచనంలో ఉన్నాం. ఇప్పుడు 21 కూడా చదవండి. యవ్వనులును వృద్ధులును ఎక్కడ పడ్డారట? నేలన పడి ఉన్నారు. యవనస్తులు పండు ముసలోళ్ళు ఏమైపోయారట? నేలన పడిపోయారట. ఇంకా వారు చదవమ్మా, ఆ ఖడ్గముతో
నా కన్యకలను, అసలు కంటెంట్ కింద ఉంటుంది, నా కన్యకలను నా యవనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. అక్కడ విషయం ఏం జరుగుతుందో జాగ్రత్తగా చెప్తాను, వినండి. విషయం ఏం జరుగుతుందో చెప్తున్నా. శత్రుదేశపు రాజు నెబుకద్నెజరు మహారాజు ఆ చేత్తో ఒక కత్తిని, ఈ చేత్తో ఒక కత్తిని అందిపుచ్చుకొని కంటికి కనిపించినట్టు తలలు నరుక్కుంటూ వస్తున్నాడు. ఇశ్రాయేల్లో జొరబడి యెరూషలేంలో జొరబడి మరి ముఖ్యంగా యవ్వనస్తులు ఎక్కడెక్కడున్నారో వెతికి మరీ పట్టుకొని, జుట్టు పట్టుకొని కత్తి సానబెట్టి పదును పెట్టి నరుకుతుంటే జుట్టు చేతికి వస్తుంది, మొండెం నేల మీద పడుతుంది. యవ్వనస్తులందరినీ ఊచకోతకు వస్తున్నాడు నెబుకద్నెజరు మహారాజు. ఎక్కడ? యెరూషలేం వీధులు ఇలా లేవు, జనాలతో లేవు ఇప్పుడు అక్కడ వీధులు. ఎక్కడ పడితే అక్కడ రక్తం గారిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ తలకాయలు, మానవ పుర్రెలు అలా రోడ్ల మీద పడిపోతున్నాయి. మొండాలన్నీ, తలలేని మొండాలన్నీ పరిగెడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కడుపుల్లో నుంచి రక్తం బయటికి కారుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో పుస్తకం రాస్తున్నాడు ఆయన. ఎవరు? ఇర్మియా ప్రవక్త. రాస్తూ తలకాయ లెగిసిపోయిన మొండాల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అర్రెర్రెర్రెర్రె, ఒరే యవనస్తులారా, ఇలా చచ్చిపోతున్నారేంట్రా, ఇలా తలకాయలు తెగనరికిపోతున్నారేంట్రా మీవి, అసలు మీ నాశనానికి కారణం మీరే. యవ్వనమున కాడి మోయుట నరునికి మేలు, దాన్ని పెట్టినవాడు యెహోవాయే. ఆ కాడి మీరు మొయ్యలేదు గనుకే ఈరోజు మీకు ఈ దరిద్రం పట్టింది అని చెప్తున్నాడు ఆయన. ఎవరు? ఇర్మియా. అలా చెప్పుకుంటూ చచ్చిపోతున్నటువంటి జనాల దగ్గరికి తన జీవితం గురించి తాను గుర్తు చేస్తున్నాడు ఆయన. అలా గుర్తు చేసుకుంటూ తన చిన్ననాట జీవితం, తాను బ్రతికి ఎలా బట్టగట్టాడో ప్రజలందరికీ ఇలాగనే, చావుకు దగ్గరైన ప్రజలందరికీ బోధిస్తున్నాడు. అలా బోధిస్తూ ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆయన. ఒకసారి ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథంలోకి వెళ్దామా? ఇదేంటే బైబిల్ చదివేటప్పుడు ఒకే చోట కూర్చుంటే అది అర్థం కాదు, ఒకే వచనాన్ని పట్టుకొని ఊగులాడితే అది అంతకంటే అర్థం కాదు. కాస్త వెనక ఏం జరుగుతుందో తెలియాలి. క్షేత్రస్థాయిని నైరూప్యత అంటారు, లేదంటే నేపథ్యం మనకు బాగా తెలియాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5కి రండి. ఎందుకు మౌనంగా ఉండాలి? ఇప్పుడు మనకు 2 క్వశ్చన్లకి ఆన్సర్ రావాలి. ఒకటి, ఎందుకు ఒంటరిగా ఉండమని చెప్పాడు, మౌనంగా ఉండమని ఎందుకు చెప్పాడు? అసలు ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియాలంటే 1వ అధ్యాయం 5వ వచనానికి రండమ్మా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగున సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్నెరిగితిని ఇర్మియా. చిత్తం ప్రభు సెలవియండి నాయన. ఏం కావాలి తండ్రి? నువ్వే కావాలరా, ఏమొద్దు, నువ్వే కావాలి. ప్రభు నేనా? ఎస్, నువ్వే కావాలి నాకు. అయ్యా నీ చాలా చిన్నోన్నయ్యా. అప్పుడు వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, అప్పటికి ఆయన వయసు 13 సంవత్సరాలు. ఎంత 13 ఏళ్ళ కుర్రోడండి. అంటే ఎన్నో తరగతి? 9వ తరగతి కుర్రోడు ఆయన. 9వ తరగతి కుర్రోడి కంటే మీసాలు ఉండవు, గడ్డాలు ఉండవు, లేత బొగ్గలోడు, చాలా చిన్నోడు, లోకం అంటే ఏంటో తెలియనోడు, చాలా చిన్నపిల్లగాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నాకు నువ్వు కావాలి ఇర్మియా అన్నాడండి. అప్పుడు ఇర్మియా ఏమన్నాడు చదవండి. అంతలో యెహోవా, ఒక్కళ్ళు చదవండి తల్లి గట్టిగా. అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించు, అయ్యా మిస్డ్ కాల్ వేరే వాళ్ళకి చేయబోయి నాకు చేసేవేమో, నేను చాలా బాలుని అంటున్నాడండి. నువ్వు ఎవరిని అనుకొని ఎవరికి ప్రత్యక్షమయ్యావో అప్పుడు మనకు కూడా ఒకళ్ళకి ఫోన్ చేయబోయి ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంటుంది కదా. ఏం పలానా వాళ్ళు ఉన్నారా అని అడిగామనుకో, ఎవడరా నువ్వు అంటాడు. మనం ఎవరికో చేయబోయి ఒక నెంబర్ మిస్ అయితే ఇంకోళ్ళకి వెళ్ళిపోద్ది కదా. అలాగా దేవా, కొంపదీసి ఎవరికో ప్రత్యక్షంగా పోయి అడ్రస్ సరిగ్గా కుదరక నాకేమైనా వచ్చేవేటి నువ్వు? నా గురించి నీకు తెలీదు, నేను చాలా చిన్నపిల్లోడిని, చూసావా, నేను చాలా చిన్నపిల్లోడిని, చాలా బాలుండి నేను అని అన్నాడు ఆయన. మాటలాడుటకు నాకు శక్తి
అస్సలు నీ వాక్యాలు చెప్పడానికే నాకు నోరు తిరగదయ్యా బాబు, అట్లా ఉంటాయి నీ వాక్యాలు. నేనేంది ప్రవక్తనేంది కామెడీ కాకపోతేను, నువ్వు వేరే వాళ్ళకి ప్రత్యక్షమైపో, నాకు అయ్యావులే, నువ్వు భలేవాడి, సరిగ్గా చూసుకోసారి మళ్ళా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చదవండి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నీ గురించి నాకు అన్నీ తెలుసు నాయన ఇర్మియా. నీ వయసు ఎంతో, నువ్వు ఎప్పుడు పుట్టావో, మీ నాయన పేరేంటో, మీ అమ్మ పేరేంటో, నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా నాకు తెలుసు. నువ్వేమీ నాకు ప్రత్యేకంగా చెప్పనవసరం లే. నీ బాలుణ్ణి అనొద్దు, నువ్వు నాకు తెలుసుగా, నాకు తెలుసు కదా నువ్వు బాలుడు అని. ఇంకా చదువు, నీవు బాలుడని అనవద్దు. నేను ఎవరి దగ్గరకైతే నిన్ను పంపుతానో వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళు, షటప్, అంతే. ఓ యవనుడా, ఓ ఇర్మియా, నేను చెప్పింది నువ్వు చేయి. నేను నువ్వు ఎన్నుకున్నాను, పంపమన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా వాక్యాన్ని చెప్పు అని చెప్పాడండి. ఎవరు? యవ్వనుడైనా 13 సంవత్సరాల ఈడు గలవాడు, పడుచువాడైనా ఈమె. అయితే వీళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈయన. దేవుడు ప్రత్యక్షంగానే వీళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి, అమ్మా నానా, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు నిన్న, నేను ప్రవక్తగా ఎన్నుకోబడ్డాన వాడనట, నన్ను దేవుడు పెద్ద ప్రవక్తగా ఎన్నుకున్నాడట అని చెప్పి ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పాడండి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారో ఒకసారి అది కూడా మీరు చదవండి. 20వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇదే ఇర్మియా గ్రంథము 12కి రండి. ఫస్ట్ 12కి వద్దాం. 12వ అధ్యాయం 6 చదవండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీ సహోదరులు అంటే ఎవరమ్మా? ఎవరు? అన్నదమ్ముళ్ళు. నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారే, అంటే పక్కనోళ్ళు ఎవరో కాదు, పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు కాదు, నీ తండ్రి ఇంటి వాళ్ళే నీకు ద్రోహము చేయుచున్నారు. అంటే సొంత ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లా. ఎవరికి? ఇర్మియా గారికి. ఇర్మియా గారికి సపోర్ట్ లేదండి నిజంగా. ఇంకా ఏం చేస్తున్నారట? ద్రోహము చేయుచున్నారు, నిన్ను గేలి చేయుచున్నారు. గేలి అంటే ఏంటమ్మా? ఎగతాళి చేయటం. ఈరోజు క్రైస్తవులను కూడా గేలి చేసే సన్నాసులు ఎక్కువ మంది అయిపోయారు, తెలుసు కదా. సోషల్ మీడియా ఆన్ చేస్తే, ఫేస్బుక్ చూసినా, యూట్యూబ్లు చూసినా, ఎక్కడ చూసినా ఈరోజు క్రైస్తవులను పట్టుకొని గొర్రె మతం, 3 మేకులు బీక్కోలేనోడు, 2 చెక్కలోడు, పిచ్చిగా వదరబోతు మాటలు, వెనక ముందు తెలియని మాటలు, కాసేపు నుంచుంటే వాదనకి తర్కానికి నిలబడని మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు. అంతే కదా. ఈరోజు అండి క్రైస్తవులుగా చెప్పుకోవటానికి క్రైస్తవులే సిగ్గుపడుతున్నారండి. నేను చూసా ప్రత్యక్షంగా, నేను చూసా. క్రైస్తవులు అని చెప్పుకోవటానికి క్రైస్తవులు సిగ్గుపడుతున్నారు ఈ మధ్యన. ఏం పోయే రోగం వచ్చిందో మనకు తెలియదు. మా సిస్టర్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మాదాపూర్ దగ్గర. మొన్న రీసెంట్గా వెళ్ళి కార్ పార్క్ చేస్తున్నా, కింద సెల్లార్లో కార్ పార్క్ చేస్తుంటే ఒక ఆయన ఉంటాడు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటాడు. ఒక ఆయన చాలా పెద్ద బొట్టు పెట్టుకుంటాడు, ఆరెంజ్ కలర్ బొట్టు పెట్టుకొని సఫారీ చేసుకొని ఉంటాడు, బాగా గుర్తు నాకు. ఆయన ఇక్కడ ఏదో పూసల దండ ఏదో వేసుకొని ఉంటాడు. ఇక్కడ సార్ నమస్కారం అంటాడు. నేను ఎప్పుడు వెళ్ళినా నమస్కారం అండి అంట. ఆయన పేరు కోటిరెడ్డి. నమస్కారం సార్ అంటుంటాడు ఎప్పుడు వెళ్ళినా. రీసెంట్గా మొన్న హైదరాబాద్ నుంచి వస్తుంటే నమస్కారం అని చెప్పాను నేను కూడా. పార్క్ చేసి పైకి వెళ్తున్నాను లిఫ్ట్ దగ్గర. సడన్గా ఫోన్ రింగ్ అయింది. ఎవరిదిరా అని చూస్తుంటే హోసన్న పాట. ఆ పాట హోసన్న వాళ్ళది, కనికర పూర్ణుడు అని ఏదో సాంగ్ ఉంటుంది, హోసన్న పాట. నాకు సడన్గా షాక్, ఎవరు పెట్టుకున్నారు ఈ పాట అని చెప్పి చూస్తే మన కోటిరెడ్డి పాట అది ప్లే అవుతుంది. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్నాడని చెప్పా కదా అతను సాంగ్. నేను ఆశ్చర్యపోయి ఒక నిమిషం ఆ కోటిరెడ్డి అన్న, చెప్పండి సార్ అన్నాడు. పాట ఎవరిదన్నా? హోసన్నోళ్ళ సార్, హోసన్నోళ్ళది అన్నాడు. ఇది నువ్వు క్రిస్టియన్వా లేక అన్యుడివా, హిందువా అని అడిగా. పక్కా క్రిస్టియన్ అన్నా నేను అన్నాడు. ఓకే, మరి ఆ బొట్టు ఏంది, ఆ చైన్ ఏంది, నీ కథ ఏంటి, నీ కమాష ఏంటి అని అడిగా. నా అసలు పేరు యెహోషువ అన్నా అన్నాడు. యెహోషువనా? యెహోషువ.
మరి కోటిరెడ్డి అవతారం ఏంటన్నా? అన్న క్రైస్తవులు అని చెప్తే మా అపార్ట్మెంట్లో చీప్గా చూస్తున్నారన్న, చీప్గా చూస్తున్నారన్న. క్రైస్తవుడు అనగానేనన్నా సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదన్న. ఏడకి పోయినా నేను గతంలో ఇదే పేరుతో పిలువబడ్డానన్న. ఎవడు పట్టించుకోరన్న, పిల్లలు కూడా పట్టించుకోరన్న. మన చాలా చీప్గా దూరంగా హల్లెలూయా బ్యాచ్ అన్నట్టుగా ఎగతాళి చేస్తున్నారన్న. అందుకని నేను పేరు మార్చేశాను. నువ్వు కోటిరెడ్డి పేరు ఎట్టుందన్నా అంటే భయం కలగట్లా, అందుకని పేరు మార్చి తిరుగుతున్నాను. సిగ్గులేదా అనిపించింది? సిగ్గులేదా? నీ ఐడెంటిటీని నువ్వు చెప్పుకుంటే సిగ్గుపడే ఐడెంటిటీలో నువ్వు ఉన్నావనంటే ఇంకెందుకు నువ్వు అక్కడ ఉన్నా? అంటే ఒకడెవడో ఎగతాళి చేసేస్తే, ఎవడో మనని గేలు చేసేస్తే నీ దేవుడిని నువ్వు వదిలేస్తావు అన్నమాట. నువ్వు క్రైస్తవునని ఆ ట్యాగ్ నువ్వు వదిలేసుకుంటావు అన్నమాట. ఈరోజు సమాజం అలాగ అయిపోయిందండి. ఈరోజు బయట పేర్లు వేరు, చర్చి దగ్గరకు వచ్చినప్పటికి వేరుగా ఉంటాయి. బయట చలామణి అయ్యే విధానం వేరు, ఇక్కడ చలామణి అవుతున్న విధానాలు వేరు. మనందరం నటిస్తున్నాం, ఫేక్ గాలం అయిపోయాం మనందరం. సోదరులు చెప్పారు కదా రామకృష్ణ గారు, ఫేక్ నటన. ఏంటా నటన? 4 గోడల మధ్య ఏమో నీ విశ్వాసాన్ని గొప్పగా చెప్పుకుంటావు, 4 దిక్కుల దగ్గరికి వెళ్తేనేమో సిగ్గుపడుతుంటావు. ఆయన పేరు చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడి షైగా ఫీల్ అయ్యి అసలు బైబిల్ రోడ్డు మీద పట్టుకుపోవటానికి కూడా సిగ్గుపడిపోయే రోజులు వచ్చినాయండి ఈరోజు. ఎగతాళి ఎగతాళి. అదే చెప్తున్నాడు అక్కడ. ఇర్మియా గారినట ఏం చేసేవాళ్ళటమ్మా? గేలి చేయుచు వారు నీతో దయగా మాట్లాడినను అస్సలు నువ్వు నమ్మొద్దురా. అంటే ఇంట్లో వాళ్ళు కూడా దేవుని కోసం బ్రతుకుతానంటే బ్రతకనివ్వని పరిస్థితి వచ్చింది. ఎవరికి? ఇర్మియా గారికి. నిజంగానండి ఆయన విశ్వాసం సామాన్యమైనది కాదు. ఈరోజు మీరందరూ ఇంట్లో నాన్న క్రిస్టియన్, మనకిక్కడ అమ్మ క్రిస్టియను, అమ్మమ్మల నుంచి క్రైస్తవ్యం వస్తుంది మనకిక్కడ. అందరికీ చర్చిలు ఉన్నాయి. నీ బ్రతుకులో భక్తి ఉండదు, నీ బ్రతుకులో నిజాయితీ ఉండదు. ఇర్మియా ఎంత గొప్పోడో తెలుసా? పేరుకు యూదుడే, కానీ ఇంట్లో అమ్మ సహకరించట్లేదు దేవుడి కోసం బతుకుతానంటే, నాన్న సహకరించట్లేదు. ఈరోజు పాస్టర్ అవ్వాలంటే చదువు లేనోడు, 10వ తరగతిలో సరిగ్గా మార్కులు లేకపోతే అప్పుడు పాస్టర్ని చేస్తారట. మధ్యకు ఆయన వచ్చి అంటున్నాడండి, సార్ మా అబ్బాయికి ఎలాగో చదువు అప్పలేదు కాస్త తిప్పుకోండి పాస్టర్ చేయండి సార్ అంట. చెప్పు తీసుకొని కొడతా అనుకున్నాను నేను. చదువు అవ్వకపోతే పాస్టర్ అవుతాడరా? అంత చీప్ అయిపోయిందిరా ఈ మధ్య పాస్టర్ అంటే. పాస్టర్ అంటే ఈరోజు ఎలాగైపోయిందంటే చదువు అబ్బని వాళ్ళు, 10th క్లాస్ సరిగ్గా చదవకుండా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఉద్యోగం చేయడానికి బద్దకం వేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పాస్టర్లు అవుతారని నీచ సంస్కృతిలోకి వచ్చింది ఈరోజు. మన క్రైస్తవులే, మన తల్లిదండ్రులే అలా పురిగొల్పేస్తున్నారు. అరే నీకు ఎలాగో ఉద్యోగం వచ్చేది, సావుది పెద్దగా చదువు ఎక్కలేదుగా, వెళ్ళిపోయాడు తిరిగిరా, 4 రూపాయలైనా సంపాదించుకోపోరా అంట. నువ్వే చెడగొట్టింది పాస్టర్ అనే ఉద్యోగాన్ని, నువ్వే చెడగొట్టింది ఈ రోజున. ఇర్మియా గారి పరిస్థితి ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఒక్కడు సహకరించట్లా. స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అరే మా ఇంట్లో వాళ్ళు నాకు సహకరించట్లేదురా, నన్ను దేవుడు పిలుచుకున్నాడు, ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు, నేను పెద్ద ప్రవక్తను అవుతానంటానంటే స్నేహితులు ఏం చేశారో తెలుసా మీకు? స్నేహితులండి ఏం చేశారో ఒకసారి మీరు ఇదే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10కి రండి. ఇదే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనానికి రాగలరా? చదవండమ్మా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. నలుదిక్కులా భయము అని గుసగుసలాడగా వింటున్నాడట. వారు దుర్మార్గుడవని నీవు చాటించిన ఎడల మేమును అటువలే చాటించుదుమని చెప్పుకుందురు. ఇంకా అతను ఎప్పుడు చిక్కుబడునో అప్పుడు మనం అతన్ని పట్టేసుకోవాలి. ఈడెప్పుడెప్పుడు పడిపోతాడా, ఈడెప్పుడెప్పుడు చిక్కుపడతాడా, ఈయనెప్పుడెప్పుడు పట్టేసుకుందామా అని పగ తీర్చుకుందుమని చెప్పుకొని నాకు స్నేహితులైన వారు ఎవరట? స్నేహితులు. ఏమన్నా ఇంట్లో అమ్మా నాన్నకు చెప్పుకోలేని విషయాలు ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి? అంతేనమ్మా? ఇంట్లో అమ్మకి నాన్న కొన్ని చెప్తే పళ్ళు రాళ్ళు కొడతారు. అందుకని ఏం చేస్తారండి తెలియగా స్నేహితులకి, ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళకే చెప్పుకుంటారు, ఎవరి వెంబట ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో చెప్పుకుంటారు, చాలా సీక్రెట్లని స్నేహితులు చెప్పుకుంటారు. ఇంట్లో ఆదరణ దొరకకపోతే స్నేహితులే కాస్త ఆదరణ ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో. ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకోలేక గెంటేసరే వెళ్ళిపోరు ఎక్కడి నుంచి, ప్రవక్త లేదని వెళ్ళిపోను ఎక్కడి నుంచి అని చెప్పి గెంటేస్తే స్నేహితుల దగ్గరికి వచ్చి పాపం చెప్పుకుంటుంటే స్నేహితులట, అబ్బో
ఈడు పెద్ద పాస్టర్ అయిపోతాడట మన భాషలో చెప్పాలంటే. అబ్బో ఈడు పెద్ద ప్రవక్త అయిపోతాడట వీడు. మనమేమో పోకిరి వాళ్ళకి మళ్ళీ రోడ్ల మీద తిరగాలంటే ఈడేమో వాక్యం చెప్తాడంటారా బయట. ఈడి పని ఇప్పుడు కానిరా, ఈడు ఎప్పుడెప్పుడు పడిపోతాడో చూద్దాంరా. ఈడు పడినప్పుడు వెంటనే ఈడు పేక మీద కాలేసి తొక్కేద్దాం రీడిని, పేక మీద కాలేసి తొక్కేద్దాం ఈ దరిద్రుడిని అని చెప్పి సొంత ఫ్రెండ్సే ఇర్మియా గారిని గెంటి పడేశారట. ఇప్పటికి 2 గెంటేశారండి. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, గెంటేస్తే ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు గెంటేశారు చివరికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రెండ్స్ లేరు, అమ్మ నాయన లేరు, ఇంట్లో అన్నదమ్ములు ఒప్పుకోవట్లేదు. ఎంత కష్టంగా దేవుడి కోసం బ్రతుకుతున్నారో చూడండి. నా లైఫ్లో 2 రకాల వ్యక్తులను చూశాను నేను, గతంలో కూడా చెప్పినట్టు గుర్తు నాకు. తల్లిదండ్రులేమో పిల్లల్ని ఎలాగైనా సరే వీని దేవుడి సేవలో నిలబెట్టాలి అనుకొని అప్పు సొప్పు చేసి వాని దేవుళ్ళలో నిలబెట్టడం కోసం అనుదినం కష్టపడే తల్లిదండ్రులు నేను చూసా. నాకు బాగా గుర్తు, ఒక ఆయన నా కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు ఆయన, నా కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు ఆయన. ఏంటయ్యా అంటే, మా అబ్బాయిని కాస్త సేవకుడిగా చేయండి సార్, ఎంత ఖర్చు అయినా పర్లేదండి, నేను ఏదో ఒకటి చేస్తా, మీ వైపు కూడా మీరు ఏం అన్నం కూడా పెట్టవచ్చు సార్, జస్ట్ మీ వైపు తిప్పుకోండి చాలా, ఆడికి అన్నీ నేనే సమకూర్చుకుంటాను. కాళ్ళు పట్టుకుని ఎంత పని చేశాడు ఆయన. వాడు చూస్తేనేమో వాడికి దేవుడి వాక్యం అంటే అబ్బల, ఆడు చూస్తే పూకిరివాడు, ఆడు చూస్తే ఆ మధ్య ఏదో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటే డీజే బాక్సులు కొడుతుంటే ఈడు ఎగురుతున్నాడు ఆ డీజే దగ్గరికి పోయాడు. నాకు ఆరేమట కనపడ్డాడు ఆడు. నాకేం అర్థం కాలే కాసేపు, ఇదేం దౌర్భాగ్యం రా. నానేమో దైవజనుడిగా చేద్దామంటే వీళ్ళకేమో వాక్యం ఎక్కి సావదాయా. కొన్ని కేసులు చూసే, కొంతమంది తమ్ముళ్ళు వచ్చి బాధపడుతుంటారు, ఏంట్రా ఏడుస్తున్నావు అంటే, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదన్నా ఇలా మీటింగ్స్కి వస్తున్నామంటే, అన్నా మా ఇంట్లో ఒప్పుకోరన్నా ఇలా సభలకు వస్తున్నానని తెలిస్తే చంపేస్తాడన్న మా నాన్న. ఒక ఆడపిల్ల ఉండేదండి పాపం కర్నూలు జిల్లా, అటువైపు వెళ్ళినప్పుడు అందరు వెళ్ళిపోయారు. నాతో ఫోటోలు దిగుదామని 11:30 అయిపోయింది, 11:30 అయిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ అన్నాలు తినేసి జంప్ అందరూ వెళ్ళిపోయారు. నా కారులో కూడా నేను వెళ్ళిపోతుంటే ఒక పాప చివరిలో కూర్చొని ఏడుస్తుంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాకు అర్థం కాలే, అరే సరే పాపను పిలవండిరా అన్న. వచ్చింది, ఏంట్రా మీది ఏ ఊరు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఏమన్నా అయిందా అని అడిగా. లేదన్నా టైం 11:30 అయింది కదన్నా, ఇప్పుడే మా ఇంట్లో మా నాన్న రెడీగా ఉంటాడన్నా, నన్ను కొడతానికి అస్సలు ఇష్టం ఉండదన్నా ఈ క్రైస్తవ సభలు అంటే, ఇప్పుడు ఇంటికి వెళ్తే చంపేస్తాడన్న మా నాన్న, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదన్నా అని కుమిలి కుమిలి ఏడుస్తుంది. వాళ్ళ నాన్న తలుచుకొని ఏడుస్తుంది ఆ సీన్ని. ఉన్నారండి పాపం. నీకు బద్ధకం రావటానికి, నీకు అమ్మాయి ఇద్దరు సహకరించినా వచ్చి కూర్చోటానికి బద్ధకం నీకు, బైబిల్ చదవటానికి బద్ధకం నీకు, విలువ తెలియని దౌర్భాగ్యుడివి నువ్వు, విలువ తెలియని దౌర్భాగ్యురాలివి నువ్వు. బయట ఇంట్లో వాళ్ళు కూడా సహకరించకపోతే నక్కి దుప్పట్లు కప్పుకొని ఇంట్లో నాన్నకి అమ్మకి తెలియకుండా సభలకు వచ్చి కూర్చున్న చిన్న పిల్లల్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానండి నా లైఫ్లో. ఆ పిల్లని దగ్గరుండి కారు ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళా. వాళ్ళ నాన్న కూర్చోబెట్టి చెప్పా, నీ కూతురు పబ్బుకి వెళ్ళలారా బాబు, నీ కూతురు సినిమాలకు వెళ్ళలేదురా నాయన, చక్కని వాక్యం, శ్రేష్టమైన వాక్యం వినటానికి వెళ్ళింది, ఎందుకు కొడుతున్నారని ఆ అమ్మాయిని అక్కడ దింపి వాళ్ళ నాన్నకి మంచి మాటలు చెప్పి వచ్చాను నేను ఆ రాత్రి. అంటే ఇంట్లో దేవుడి కోసం బ్రతుకుదామనంటే అస్సలు సహకరించకుండా కన్నెర్ర చేసి ఊగిపోయే తల్లిదండ్రులు చూశానండి. కన్నీళ్లు పెట్టుకొని సేవకుడు ఎవరంటే అవ్వకుండా జులాయిల్లా తిరిగే కొడుకుల్ని చూశానండి నా లైఫ్లో. ఇర్మియా గారు 2వ తెగకు చెందినవాడు. ఎవరో తెలుసా, ఇంట్లో అమ్మా నాయన వద్దురా అని చెప్పి ఎగతాళి చేసి ద్రోహం చేస్తున్నా, దేవుని కోసం నేను చావనైనా చేస్తా కానీ ఆయన మాటకు వెనకడుగు వెయ్యను అని ముందుకెళ్ళిపోతున్న ఒక ధీరుడైన యవ్వన పడుచు ప్రవక్త ఆయన. ఎవరు? ఇర్మియా మహానుభావుడు. తీరా ఆయనకి 13, 14, 15, 16, 17, 18 ఏళ్ళు వచ్చినాయండి. కలలు కంటున్నాడు ఆయన. ఏంటది అంటే, ప్రతి ఒక్కడికి అంటే వయస్సు రాగానే పెళ్లి మీదకి జాస వెళ్ళిద్ది వెళ్దామా వెళ్ళిద్ది కదా. పురుషుడైనా స్త్రీ అయినా ఈడు మించుతున్నప్పుడు, ఈడు దగ్గర పడుతున్నప్పుడు మానవుడైన ప్రతి ఒక్కడికి కూడా ఆ వివాహం పట్ల ఒక ఆశ, రాబోయే భాగస్వామి పట్ల కొన్ని కళలు ఉంటాయి వాళ్ళకి. నిజంగా ఈ మధ్య వివాహ వ్యవస్థ పాడైపోయిందిలేండి, అది వేరే విషయం. నిన్ననే మీకు చెప్పాను నేను. ఈ మధ్య ఒక వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రొజెక్టర్ బాగానే పనిచేస్తుంది నాన్న. అతను మంచి ఉద్యోగస్తుడటండి. అతను మంచి ఉద్యోగస్తుడైతే
ఆ పెళ్లి సంబంధం రోజు ఈ అబ్బాయి ఉద్యోగం చూసి వాళ్ళు పిల్లని ఇచ్చారు. ఆ అమ్మాయి కూడా చేసుకుంది, కొన్నాళ్ళు కాపురం చేసింది, అంతా బాగానే ఉంది. ఏ రోజు ఏం జరిగిందో తెలియదు కదండి. సడన్గా ఏం జరిగిందంటే 2 కాళ్ళు 2 చేతులు పడిపోయినాయి. ఆయనకి పక్షవాతం వచ్చేసింది. 2 రోజులు చూసిందట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇతనిక లేగవడు అని చెప్పేశాడండి. ఇక వెంటనే 3వ రోజు కాగితాలు తీసుకొచ్చి మొహాన్ని కొట్టింది. రాయ్, అన్నీ బాగున్నప్పుడు మంచి ఉద్యోగం ఉంది కదా అని నేను చేసుకున్నా, ఇప్పుడు నీకే పక్షపాతం వచ్చింది, నీకు సచ్చేదాకా చాకిరీ చేసి నా యవ్వన జీవితం నీకు ఇవ్వాలంటే నా వల్ల కాదులే, కానీ ఇంకో పని చూసుకోపో, ఇక్కడ ఏలు ముద్ర వేసేసి నా జీవితం నేను చూసుకుంటారని బలవంతంగా విడాకులు తీసుకుని మరి వెళ్ళిపోయిందండి. ఇందా నాన్న ఒకసారి ఆ వీడియో ప్లే చేయరా నాన్న. భార్యని విడనాడటం అని ఉంటుంది. వీడైతే లైట్స్ని ఒకసారి వీలైతే ఆఫ్ చేయి, ఉంటే ప్లే చేయండి. ప్లే అవుతుందా? ఏడుస్తున్నాడు నేను. మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టు. ప్లే చేయి. కనీసం కన్నీళ్ళు తుడుచుకోవడానికి కూడా ఆయన ఏడుపు ఆపుకుంటున్నాడండి. పాజ్లో పెట్టినాడు. ఆయన ఏడుపు ఆపుకుంటున్నాడు. ఆయన ఎందుకు సార్ ఏడుపు ఆపుకుంటున్నారంటే, అమ్మ ఏడిస్తే తుడవటానికి 2 చేతులు ఉండాలి కదమ్మా, నాకు 2 చేతులు పనిచేయవు, ఏడిస్తే తుడుచుకునే దిక్కు కూడా లేదమ్మా నాకని బాధపడిపోతున్నాడు ఆయన. ఇంకా ప్లే చేయను. అందుకే కంట్రోల్ చేసుకుంటా మేడం. మరి మీ భార్య డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయారు మేడం. మీ భార్య మరొకసారి ప్లే చేయను కొద్దిగా వెనక్కి పో. ప్లే చేయ. ఇంకా ప్రతిదీ వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. మరి మీ భార్య డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. వెళ్ళిపోయిందట. ప్లే చేయ. ఇంకా ప్రతిదీ అమ్మే చేయాలి. ఆమె ఒకరితో చేయించుకునే పరిస్థితి, ఆమెతో మా అమ్మతో నేను చేయించుకోవాల్సి వస్తుంది. మరి మీ భార్య డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. అంటే మంచిగా ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది, తర్వాత ఇట్లా ప్రాబ్లం నడవలేకపోతుంటే వాళ్ళు మాకు డైవర్స్ కావాలని పెట్టేసుకుని చూసారు కదా. నేటి బంధాలు ఇలానే ఏడ్చినాయి. లైట్స్ ఆన్ చేయండి. అన్నీ బాగున్నప్పుడు, అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడే ఆ భర్త, ఆ భార్య 4 రోజులు ఇంట్లో పని లేకపోయినా కానీ చీదరగా చూసే వాళ్ళని చూశానండి నేను. నిజం. ఇంట్లో పని లేకపోతే భర్త 4 రోజులు పని లేక ఇంట్లో టార్చర్ మామూలుగా ఉండదు. ఇంకెంతసేపు, ఇంకెంతకాలం ఇలానే ఉంటావు, ఏదో ఒక పని చూసుకో, ఏదో ఒక పని చూసుకుంటే 4 ముద్దలు అన్నం పెట్టు, నీ సావు నువ్వు సావు, మాకు అనవసరం అంతే. ఈరోజు భర్తని టార్చర్ పెట్టే భార్యలు లేరా? ఎందుకు లేరు? బొచ్చడు మందిని చూసా. సేవకుని కదా, నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఒక ఆయన పాస్టర్ గారు, ఆయన కూడా పాస్టరే. ఒక ఆయన రాగానే ఏడుస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఎందుకు సార్ అంటే, ఇంట్లో గొడవ అయిందంటే నరకం సార్, నరకం మీకు తెలియదండి బాబు, నరకం చూపిస్తుంది. ఇంట్లో కనీసం ఒక అన్నం ముద్ద కూడా వండి పెట్టదు. ఒకవేళ వండి పెట్టినా కనీసం వండాడు తినిపో అని కూడా అందండి. కుక్కలా నేనే వెళ్ళి పెట్టుకొని నేనే తినాలి. డబ్బులు ఇచ్చినప్పుడే ప్రేమిస్తుంది. కూలి పనికి వెళ్ళి సాయంత్రం 500 ఆవిడ చేతిలో పెట్టినప్పుడే నా పట్ల ప్రేమ ఉంటుంది. 2 రోజులు పనికి వెళ్ళకపోతే ఇంట్లో కుక్కను చూసినట్టు చూసింది సార్ నన్ను అని ఉన్నారండి. ఇదేనా? ఇదికేనా భార్యాభర్తల బంధం అంటే? ఇదేనా? పని చేసినంత కాలమేనా అవయవాలు? ఈరోజు కొంతమంది భార్యల విషయంలో భర్తలు కూడా అంతే వ్యవహరిస్తున్నారు కదా. చక్కగా అన్నం అంతా వండి పెట్టినప్పుడు, అందంగా ఉన్నప్పుడు, చక్కగా రెడీ అయ్యి అయ్యగారికి అన్ని విషయాల్లో సహకరిస్తున్నప్పుడు అమ్మాయి హీరోయిన్ లెక్క చూస్తుంటాడు, ఆవిని దేవతలాగా ఆరాధిస్తుంటాడు. ఎప్పుడైతే 4 రోజులు జ్వరం వచ్చి మూలన పడిందో, 4 రోజులు అందమంతా తరిగిపోవటం ప్రారంభం వచ్చిందో, కుక్కను చూసినట్టు చూస్తుంటాడు. ఇక పట్టించుకోడు, మాట ఎండో, అవసరమైతే ఇంకో ఫ్యామిలీనైనా మెయింటైన్ చేసేస్తాడు. ఈరోజు సమాజం అలా ఉంది. నీకు విషయం చెప్తున్న, జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీ భార్యను కాదని భర్త కానీ, భర్తను కాదని భార్య కానీ తప్పుడు చూపులు చూశారో వాళ్ళ జీవితాన్ని దేవుడు సమాధి చేసేసాడు బైబిల్లో. మీకు తెలుసో తెలీదో? అవునండి. మార్క్స్ వార్తలో ఒక వ్యక్తి జీవితం ఏమైపోయిందో చూడండి ఒకసారి. మార్క్స్ వార్తకు రండి ఒకసారి. మార్క్ కంటే ఇంకా బెటర్ అయితే మత్తయి బెటర్. ఇంకా ఇదే సందర్భం మత్తయి 14:3 చేయండి. మత్తయి 14:3. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం.
మత్తయి సువార్త 14:3 ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యను హెరోదియను ఉంచుకున్నావు రే హెరాట్. నువ్వు చేసిన భయంకరమైన పొరపాటు ఏంటో తెలుసురా నీకు? మీ ఆవిడ్ని పక్కన పెట్టి అమాయకురాల్ని చేసి పిచ్చిదాన్ని చేసి మీ ఆవిడ్ని ఇంకొక ఆవిడని ఎవరినో ఉంచుకున్నా. ఆ పదం ఏందండి? నేనేమన్నట్లా ఉంచుకున్నారని నేను అన్నాడు, దేవుడే అన్నాడు. చదవండి. హెరోదియను ఏం చేసావు? ఉంచుకున్నావు. దేవుడు అస్సలు సహించడండి. సెకండ్ ఫ్యామిలీని మెయింటైన్ చేసి భార్యల కళ్ళు పొడిచే నీచుల్ని దేవుడు అస్సలు క్షమించడు. రాజునే విడిచిపెట్టలా, గుర్తుపెట్టుకో. ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. రాజుల్నే దేవుడు వదల్లా. నువ్వెంత, నీ బ్రతుకెంత సామాన్యుడివి, నువ్వు విడిచిపెడతాడా? కొంతమంది ఇళ్లలోకి వెళ్తేనండి అన్ని కన్నీళ్ళు కనపడుతుంటాయండి. నీళ్ళు ఉండవు ఆ ఇంట్లో, ఎన్నప్పుడు కన్నీళ్ళే. మనసులో తలుచుకొని కుమిలిపోయి బయట చెప్పుకుంటే పరువు పోద్దని కన్నీళ్ళు దిగమింగే స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు. ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబంలో ఈ జబ్బు తాండవిస్తుంది. మన క్రైస్తవులు ఏమైనా తక్కువ తిన్నారనుకున్నారా? తిన్నారా? మన క్రైస్తవులు ఏమైనా తక్కువ తిన్నారా అంటే ఈ విషయంలో అన్యులు బెటర్ అనిపిస్తారు. అన్యులు చాలా విషయాలు బెటర్ అనిపిస్తారండి. మన క్రైస్తవుల్లో ఉన్నారండి దౌర్భాగ్యులు. సంఘాలకు వస్తారు, చర్చిలకు వస్తారు, కానుకలు ఇస్తారు, పాటలు పాడతారు, గొప్ప గొప్ప ప్రసంగాలు కూడా చేస్తారు. మళ్ళా వీళ్ళు చేసేని దిక్కుమాలిన పనులు, దరిద్రపు కొట్టు పనులు. ఎవరికి కావాలరా నీ సేవ? ఎవరికి కావాలి? నీ బ్రతుకు చూసుకో సరిగ్గా ఎలా ఉందో. అనుకుంటున్నావేమో ఎవరు అడుగుతారులే నన్ను, మా ఆవిడ ఇదో పెద్ద పిచ్చిది, వెరిది, 2 కొడితే పడుండేది, ఈ నన్నేం చేసిద్ది, నా వెనక పలుకుబడి ఉంది, నేనేం చేసినా చెల్లిద్ది అని గర్వంతో విర్రవీగుతున్నావేమో. రాజు లాంటోనే దేవుడు కడిగేశాడు. హెరోద్ దగ్గరికి వెళ్ళిపోయాడు యోహాన్. రే హెరోదో, మీ ఆవిడ్ని అన్యాయం చేసి ఇంకొక ఆవిని నువ్వు ఉంచుకున్నావు. ఇంకా చదవండి కింద నెక్స్ట్. ఇంకా ఏమన్నాడు? ఇది న్యాయం కాదు, ఇది న్యాయం కాదు అని యోహాను చెప్పేశాడట బహిరంగంగా. చివరికి పురుగులు పడి చచ్చాడండి. మీకు తెలుసో తెలీదో? పురుగులు పడి చచ్చాడు. నిజంగానే లిటరల్గానే పురుగులు పడి చచ్చాడు. నామకేవాసి కాదు, నిజంగానే పురుగులు పడి చచ్చాడు. ఆ తర్వాత అపొస్తలుల కార్యాలకు మీరు పోతే మలాకీ గ్రంథంలో మంచి మాట అంటాడు చూడండి. భార్యల పక్షాన మాట్లాడుతూ ఆయన మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 14-16 తీయండి. 2వ అధ్యాయం 14-16 తీయండి. 2వ అధ్యాయం 14-16. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14-16. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొనిన అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షాన యెహోవా సాక్షి. రేపొద్దున నీపై నింద మోపేవాడు ఎవరనుకున్నా? పైనున్నవాడు, సమస్తాన్ని పరిశీలిస్తున్నవాడు ఒకడున్నాడు. మన కుటుంబంలో ఎవరి ద్వారా మన కుటుంబాలు కూలిపోతున్నాయో, మన గృహాలు ఎవరి వల్ల పాడైపోతున్నాయో వాళ్ళను ఒకరోజు అడిగే ఒక దినం రాబోతుందట. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు మన జీవితాలని. దుర్వినియోగం చేసుకోవద్దు మీకు ఇచ్చిన జీవితాలని చెప్తున్నాడు దేవుడు. ఆ మధ్య నిజంగానంటే ఏదో అనుమానం అండి. నిన్న కూడా ఒక ఉదాహరణ చెప్పా కదా మీకు. అనుమానంతోనండి కత్తి తీసుకొని తలకాయ నరికి రోడ్డు మీద లాక్కెళ్ళిపోతున్నాడండి. అసలు ఆ వీడియో చూడండి, నన్ను ఉంటుంది హెడ్ కటింగ్ వీడియో ఉంటుంది చూడు. నిజంగా భయం అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. నిజంగా అరే ఇంకా అది నిజమో కాదో తెలీదు. ఒకవేళ నిజమైనా నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అంత అవసరం అనుకుంటే దేవుడు ఆ విషయంలో పక్కన పెట్టేసేమని చెప్పాడు. అట్లాంటి దాన్ని, అలాంటి స్త్రీని, ఆవిడ్ని నువ్వు అవసరమైతే నీకు ఇచ్చిన చట్ట ప్రకారం నువ్వు మూవ్ కాకుండా తల నరికేసావంటే నరికి పడేసాడు అంతే. హెడ్ కటింగ్ అని ఉంటుంది చూడ, అది చూడండి, నన్ను ప్లే చేయండి. అదిగోండి చూస్తున్నారా? రోడ్డు మీద చూడండి, నడి రోడ్డు పట్ట పగలది, మళ్ళీ అర్ధరాత్రి కూడా కాదు. కొడవలు పట్టుకున్నాడు. అదిగోండి కొడవలు పట్టుకున్నాడు చేత్తో. ఇటువైపు చేత్తో ఏముందనుకున్నారు? తల. చూడండి తల, అదిగో ఆ కింద బోర్ లైన్ ఆఫ్ చేసేసాను అది. అదిగోండి చూస్తున్నారా తల? అదిగోండి తలకి అదిగోండి తల పట్టుకొని పోతున్నాడు. అనుమానం, పెనుభూతం. హైట్స్ ఆన్ చేయండి చాలు.
ఈరోజు వైవాహిక వ్యవస్థ అనుమానాల పుట్టై కూర్చుందండి. ఎందుకు ఈ విషయాన్ని ఎక్కువసేపు నొక్కి చెప్తున్నానంటే కళ్ళారా కొన్ని చూస్తున్నాను నేను బయటికి వెళ్ళినప్పుడు. నాకు అనిపించింది వీళ్ళకి ఇంతకంటే పెద్ద వాక్యాలు ఎందుకు, వీళ్ళు ప్రాథమిక విషయాల్లోనే తప్పిపోయారు కదా క్రైస్తవ జనాంగం. కొన్ని సభల్లోనండి గొప్ప గొప్ప జ్ఞాన సంగతులు చెప్దామని వెళ్తుంటానండి. అసలు దేవుడు అంటే ఏంటి, ఆయన జ్ఞానం, ఆయన శక్తి గురించి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు చూసినప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకు ఇంత జ్ఞానం, ప్రాథమిక విషయాలే తప్పిపోయారు, చిన్న చిన్న విషయాల్లోనే బ్రతుకులు సరిగ్గా లేవు, ఇలా జ్ఞానం ఎందుకు, బుద్ధివాక్యమే ముఖ్యం అనిపిస్తుంది కొన్నిసార్లు. నిజం. కళ్ళ ముందు కుటుంబాలు కూలిపోతున్నప్పుడు ఎందుకండి సైన్స్లు, ఎందుకండి హిస్టరీలు మనకి చెప్పండి. ప్రాథమిక విషయాల యందు నీ బ్రతుకు ఎలా ఉందో ఒక్కసారి చూసుకో. నా చెల్లెమ్మ, నా అన్న, నా తమ్ముడా, నా అక్క, ప్రాథమిక విషయాల్లో మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మనం వివాహ వ్యవస్థలో మన సంతోషాలు తీర్చుకున్న వ్యవస్థలోనే తప్పుదారులు పడుతున్నాం కదా. దేవుడు ఇర్మియాకి చెప్పిన మాట ఏంటో తెలుసా? 18 ఏళ్ళు వచ్చిన నిండు యవనుడయ్యాడు ఇర్మియా. నిండు యవనుడు, కోరికలు తీర్చుకునే ఏట వచ్చింది ఇర్మియాకి. చక్కగా పెళ్లి చేసుకొని, చక్కగా తాడిబొట్టు కట్టేసి, హ్యాపీగా భార్య ఒళ్ళో పనుకొని, హ్యాపీగా తన భార్యతో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే దినాలు దగ్గర పడ్డాయి ఇర్మియాకి. ఇర్మియా ఆనందపడిపోతున్నాడు. దేవా, నాకు ఆ ఇంట్లో అమ్మ సహకరించట్లేదు, ఇంట్లో మా నాన్న నాకు సహకరించట్లేదు, నా ఫ్రెండ్స్ చూస్తేనేమో గెంటేశారు, హ్యాపీగా పెళ్లి చేసుకొని మా ఆవిడ చేసే వంటలు శుభ్రంగా తింటూ దేవుని పనిలో హ్యాపీగా వెళ్ళిపోదామని పెద్ద పెద్ద కలలు అంటున్నాడు. ఎవరు? ఇర్మియా. ఎప్పుడు అంటే మంచి కుర్రోడండి, రక్తం సలసల మరిగిపోతున్న ఏట, రేపో మాపో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాల్సిన ఈళ్ళో దేవుడు పెద్ద ఆటం బాంబు పేల్చాడండి ఇర్మియా దగ్గరికి వచ్చి. ఏమన్నాడో 16వ అధ్యాయము 2వ వచనం తీయండి. 16వ అధ్యాయము 2వ వచనం తీయండి. పట్టుమని 18 ఏళ్ల పడుచోడు, అప్పుడప్పుడే మంచి యవ్వన ప్రాయంలో అడుగు పెట్టేశాడు. రేపో మాపో పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోయే వయసు, కోరికలు తీర్చుకునే వయసు. దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా చెప్పండి నాయన ఏం చేయాలి? ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండున్నట్లు నీవు పెళ్ళి చేసుకొనకూడదు. షాకింగ్ న్యూస్ అండి. రేపో మాపో పెళ్లి చేసుకోవాలనుకునే ఒక కుర్రోడి దగ్గరికి వచ్చి నువ్వు పెళ్లి చేసుకోవడానికి లేదు అన్నాడంటే ఎంత పెద్ద షాకింగ్ న్యూస్ అది అతని లైఫ్లో. మీరు ఆలోచించండి. పెళ్లి చేసుకోకూడదు, అదేంటి దేవా? నా సాటి యూదుడికి 1 కాదు 2 కాదు 3 భార్యలు ఉంటున్నారాయా, నువ్వేంటి కనీసం భార్య ఒక్కడాన్ని కూడా వద్దంటావంటే వద్దు, షటాప్, పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు. ఏంటి ఒక యవ్వనస్తుడి దగ్గరకు వచ్చి, ఏమండి ఈరోజు యవ్వనస్తులు ఉన్నారు, ఎలా ఉన్నారో మీకు తెలుసండి, నేను చెప్పనవసరం లేదండి. ఎలా ఉన్నారండి? ఇంటర్లో ఒకడు ఆడిపోతే, డిగ్రీలో ఒకడు ఆడిపోతే, పీజీలో ఒకడు, పెళ్ళికి ముందు ఒకడు, పెళ్ళి తర్వాత ఒకడు, పెళ్ళప్పుడు ఒకడు, అందరు బకరాలే. మధ్య మీకు గతంలో నేను ఒక సర్వే కూడా చూపించాను, మీరు గుర్తుందో లేదో కానీ, మీకు 100 జంటలకి పెళ్ళి అవుతుంటే 70 జంటలు అబద్ధాలతోనే జీవితాన్ని లాగిచ్చేస్తున్నాయట. పురుషులు అట్టానే చచ్చారు, స్త్రీలు అట్టానే చచ్చారు. ఇక్కడ ఎవరు గొప్ప లేదు, ఎవరో చెప్పలేదు, అందరూ ఒకటే. మొన్నొకడు ఫోన్ చేసాడండి, నిజంగా లేట్, వాడు ఉరితాడు ముందు పెట్టుకొని ఫోన్ చేసాడండి నాకాడు. అర్ధరాత్రి చూస్తే 103 మిస్డ్ కాల్స్ ఉన్నాయి, 103 ఉన్నాయి నాకు. నేనేమో నా ఫోన్లో సేవ్ అయిన నెంబరే లిఫ్ట్ చేస్తాను, ఇంకో నెంబర్ వాడు చచ్చిపోయినా కానీ నేను లిఫ్ట్ చేయను. నాకున్న థ్రెట్స్ నాకున్నాయి, అందుకని లిఫ్ట్ చేయను. ఎవడో 103 మిస్డ్ కాల్స్ చూసి అర్ధరాత్రి అలా వేరే పనుండి లేచి చూసుకుని షాక్ అయ్యి, ఎవడో రీడు 103 మిస్డ్ కాల్స్ అంటే ఫుల్ మెసేజ్లు. అన్నా మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. మరి నీ సావుకు నేను కారణమైనట్టుండిద్ది, ఏందిరా స్వామి నీ బాధ, నువ్వు అది ఫోన్ చేయరా అని చెప్తే ఫోన్ చేసాడు. ఫోన్ చేస్తే ఆడ అర్ధరాత్రి స్టోరీ చెప్తున్నాడు ఆడిది. ఇప్పుడు నేను వినాలి ఇప్పుడు ఆ స్టోరీ ఏంటంటే, అంతా పెళ్ళి అయిపోయింది, బాగానే ఉంది. పెళ్ళి అయిపోయిన 3 నెలలకి ఆ అమ్మాయి ఫోన్ కదిలిచ్చినప్పుడు తెలిసింది ఈ అమ్మాయి ఆల్రెడీ ఎవరితోనో అంతకుముందు తిరిగింది, చివరికి అబార్షన్ కూడా అయిపోయింది, చాలా కథ నడిచింది అన్న. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న అంటున్నాడు వాడు. అమ్మాయి చంపేయాలనిపిస్తుంది అన్న, కోపం రగిలిపోతుందన్న, కానీ చంపేస్తే వాక్యం అడ్డొస్తుందని చేతులు 2 కట్టేసుకుంటున్నానన్న మీ వాక్యాలు వినేసి అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి? అరే మరి చూసుకోలేదురా, మరి పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేసేవారంటే, మనకు ఆత్రం కదన్నా, మనకు ఆత్రం కదన్నా, తోలు కాత తెల్లగుంటే ఆత్రం కదన్నా మనకి.
అప్పుడు చూసుకోం కదన్నా మనం. అప్పుడు మనకు అమ్మాయి బాగుందా లేదా, మంచిగా తెల్లగా ఉందా లేదా, ఇదే తప్ప అరే అమ్మాయిలో గుణం ఉందా లేదా, పవిత్రత ఉందా లేదా, దేవుడి కోసం బ్రతికే పిల్ల కాదా, ఏమీ అనవసరం అండి. చాలామంది జీవితాలు పాడైపోతున్నాయండి. పిల్లల జీవితాలు అన్నీ ఎప్పుడు వాక్యాలు వింటూనే ఉంటారు, దారి తప్పుతూనే ఉంటారు. ఆడపిల్లని కూడా అంతే, వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ అని, మంచి ఉద్యోగస్తుడే కావాలి నీకు, వాడు ఎంత ఎదవైనా పర్లేదు, వాడు ఎదవైనా నీకు మంచి అల్లుడు మాత్రం మంచి గవర్నమెంట్ ఉద్యోగం, నెలకు ఒక 60-70 వేలు వేయాలా, అప్పుడప్పుడు అత్తకి తగ్గొస్తే 10,000, మామకు తుమ్మొస్తే ఒక 20,000 పంపించగలిగిన సమర్థుడే ఉండాలి. వాడు వాక్యంలో వద్దు, వాడు వాక్యానికి రావద్దు. ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని జీవితాలు బాగుండాలంటే ఎక్కడ బాగుంటాయి చెప్పండి. మీరు విలువిస్తున్నారా చెప్పండి. అసలు ముందు వాక్యానికి మీరే ఇవ్వట్ల విలువ. నువ్వేమో ఉద్యోగానికి విలువిస్తున్నావయ్యా పెళ్లి కూతురు తండ్రిగా, ఈడేమో తోలికి విలువిస్తున్నాడయ్యా పెళ్లి కొడుకుగా. మీలోనే వాక్యం ఫలించినప్పుడు కుటుంబాలు అద్భుతంగా ఉండాలి, నా కుటుంబాలు బాగుండాలంటే ఎక్కడ బాగుంటాయి? వాక్యానికి విలువ లేదు నీ చోట. ఇర్మియా గారి పరిస్థితి ఏంటో తెలుసా? 20 ఏళ్ళు దగ్గర పడి కోరికలు తీర్చుకునే వయసులో పెళ్ళే వద్దనేసాడు దేవుడు. ఒకసారి గుండె ఆగి మళ్ళీ కొట్టుకున్నంత పని అయింది ఆయనకి. ఏడుస్తున్నాడు ఆయన, దేవా అన్నం వండి పెట్టే దిక్కు లేదయ్యా. పర్లేదురా అయ్యా, కనీసం దెబ్బ తగిలితే పసుపు రాసేవాళ్ళు కూడా లేరయ్యా. పర్లేదురా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంతే. చివరికి ఏమైపోయాడు తెలుసా అండి? వాక్యం చెప్తుంటే మామూలు కొట్టేవాళ్ళు కాదండి ఆ మహానుభావుని. ఎలా కొట్టేవాళ్ళో ఓసారి ఇదే ఇర్మియా గ్రంథానికి రండి. ఎలా ఇబ్బందులు పెట్టేవాళ్ళో, ఎలా కొట్టేవాళ్ళో 37వ అధ్యాయం 15-16 తల్లి. ఇదే ఇర్మియా గ్రంథం. మీకు ఇది అర్థమైతేనే విలాపవాక్యాలు అర్థమైద్ది. యవనమున కాడి మోయట నరునికి మేలు. ఆ పుస్తకం చదివితే నీకు అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పినంత చదివితే నీకు ఆ విలువ అర్థమైద్ది, ఆ వాక్యం విలువ. చదువు తల్లి, 37వ అధ్యాయము 15-16 చదవమ్మా. అధిపతులు వాక్యం చెప్తున్నాడు పాపం, పెళ్ళిళ్ళు మానేసి ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, స్నేహితుల దగ్గరికి వెళ్ళకుండా వంట రోడైపోయి వాక్యం చెప్పుకుంటా పోతుంటే అధిపతులు ఇర్మియా మీద కోపపడి ఏం చేశారటమ్మా? కోట్టారట. కోడితేనండి పాపం నిజంగా పళ్ళమ్మ నుంచి రక్తం సలసలసల కారిపోతుందండి. ముక్కులో నుంచి రక్తం అంతా కారిపోతుంది. కింద పడేసి కొడతారండి. మీరు ఇంకా కింద చదవండి. ఇంకా ఏం చేశారట? కొట్టి బందీ గృహములో ఉన్న లేఖికుడైన ఒకళ్ళ ఇంట్లో పడేసి చెరసాల గోతిలోనట. మీకు ఇంటుంటేనే లేదు, వింటుంటేనే జుగుప్సగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది. ఆయన కొట్టి ఏం చేశారో తెలుసా? బావిలో పడేశారు. ఆ బావిలో ఏం వేశారో తెలుసా? మీరు చరిత్రలు చదవండి. పురుగులు, తేళ్ళు, కట్లపాములు, పసర పురుగులన్నిటినీ గంపెడి నిండా తీసుకొచ్చి ఆ బావిలో వేసి అలాగా ఆ బావిలో ఈయన్ని పడేశారండి. చుట్టూరు పాములు సర్రమని తిరిగేస్తున్నాయి, తేళ్ళు తిరుగుతున్నాయి, వీపంతా తేళ్ళు బాగుతున్నాయి, పురుగులు ముక్కుల్లోకి వెళ్ళిపోతున్నాయి, జుట్టు నిండా కట్ల పాములు తిరుగుతున్నాయి. ఇలాంటి బావిలో పడేశారు ఆ మహానుభావుని. ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి దేవుడి కోసం. నువ్వు ఏనాడైనా అనుభవించా నువ్వు? మనకు సుఖం అర్ధగంట సభ ఆలస్యమైతే ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని ఎదురు చూసేంత పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. మనం ఒక నిద్ర కాపుకోలేం, ఒక తిండి కాపుకోలేం. సభ జరుగుతున్నప్పుడు మనకి చిన్నవి గుర్తొచ్చిన వాక్యాన్ని ఎక్కడో మర్చిపోయి ఇంకేటో ఆలోచిస్తుంటాం మనం. ఈరోజు మన బ్రతుకుల్లో లేదండి. మనం నిజమైన భక్తి మన యందు నివసించటం లేదండి. మీకు అర్థమవుతుందో లేదో, మీ భక్తి స్థాయిని కొలుచుకోండి. అప్పుడప్పుడు ఈ నీళ్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు చూస్తే నాణ్యత పడుతుంటుంది బయట. నాణ్యత వాక్యం అనేది సూచిక. దీన్ని పెట్టుకొని కొలుచుకొని నాణ్యత ఎంతవరకు ఉందో విశ్వాసంలో. పాములు కరిస్తే రక్తం అంతా కారిపోతుంటే దేవుడి దేవుల బతికి బట్టగట్టి రోడ్డు మీద పడేశారు ఈయన్ని. ఎలా ఉన్నాడో ఒకసారి 20వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు ముందు వెనక చదవాలి. ఎందుకంటే అది క్రోనలాజికల్గా రాయబడాలి. అదొక స్పెషల్ ఆ గ్రంథానికి. అందుకని నేను ముందుకి వెనక్కి తిరుగుతుంటా. 15వ అధ్యాయం రండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. సంతోషించు వారి సమూహముతో నేనేం చేయట్లా? సంతోషించట్లా. ఈరోజు మనం ఉన్నాం. నిజం చెప్పండి, రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు చేసే చర్య ఏంటి?
ఏమంటే రాత్రిపూట పనుకునేమండు ఓ 2 గంటల నుంచి అండి నేను బైబిల్ చదువుతూ కాస్త నిద్ర వచ్చినప్పుడు నేను నిద్రావస్థలోకి వెళ్తానండి అనేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? పర్లేదు, ఉన్నారా? నాకు తెలిసి రాత్రి మీ ఇంట్లో సీన్ ఏంటో చెప్పనా? నేను చెప్పనా మీరే చెప్తారా? నేను చెప్తే ఇంకా తక్కువ ఉంటుంది, మీరు చెప్తే కరెక్ట్గా చెప్తారు. టీవీలో ఆన్ చేసుకుంటారండి ఒక్కొక్కళ్ళు. అబ్బా ఆ బిగ్ బాస్లు, ఆడేదో సొల్లుగాడు సోదిగాడాడు, వాడేదో 4 గోడల మధ్య ఉంటే నీకేం పోయే కాలం? వాడి చూసుకుంటా తింటా హ్యాపీగా కాళ్ళు జాపుకొని ఇష్టమైన సినిమాలు ఎట్టుకొని రాత్రి 11 దాకా నిద్ర పట్టదు, వాక్యం గుర్తుకే రాదు. నాకు తెలిసి మీరు బైబిల్ తీసి చాలా కాలం అయి ఉండేది, ఇలా వాక్యానికి వస్తే తీస్తారేమో తప్ప విడిగా రెగ్యులర్గా బైబిల్ చదివే వాళ్ళు ఎవరు లేరు. సంతోషం కావాలి మనకి. ఇర్మియా గారు చెప్తున్నారు, సంతోషించు వారితో కలిసి నేను సంతోషింపలేదు, ఇంకా నేను ఉల్లసించలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. ఎలా నింపాడట? కడుపు మంటతో నింపి ఉన్నాడట. ఇంకా దేని బట్టమ్మా? నీ హస్తమును బట్టి నేను ఏకాకి అంటే అర్థం ఏంటమ్మా చెప్పండి? ఒంటరి. మీకు ఇప్పుడు ఆ వచనం కనెక్ట్ అవ్వాలి. మీకు విలాపవాక్యాలు 3:27 కనెక్ట్ అయిపోవాలి ఇప్పుడు మీకు. వెంటనే ఏమవ్వాలి? అతడు మౌని అయ్యుండి ఒంటరిగా కూర్చోవాలి. అంటే తన జీవితాన్నే తను వాళ్ళ ముందు పరుస్తున్నాడు. నా జీవితం ఎలాగుందో చెప్తాను వినండి అని చచ్చిపోతున్న శవాల చెవుల దగ్గరికి వెళ్ళి ఆగ్రోసిస్తున్నాడు. తన గురించి, తన జీవితం గురించి తను చెప్పుకుంటున్నాడు. అక్కడ ఏకాకినయ్యుంటిని ఇంకేమన్నాడు కింద? నా బాధ ఏల ఎడతెగనిదాయను, నా గాయాలు అంటే ఒంటి నిండా దెబ్బలు కదండి పాపం. అప్పుడప్పుడు భర్తకు ఉపశమనం ఏదైనా ఉందంటే అది భార్య కదండి. పొద్దున్నే పొలం పనికి వెళ్తుంటాడు, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అనుకోండి, ఓ చిన్న ఉపశమనం ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళి మావిడి చేత ఉత్తించుకుందాం అనుకుంటాడు. ఆవిడ ఉంది కాబట్టే కాస్త మనశ్శాంతికి పని చేసుకుంటాడు. ఇంటికి వెళ్ళి కాస్త ఒళ్ళంతా ఉత్తించుకుందాం, బాగా నొప్పులుగా ఉన్నాయి పాపం, దానికి పెడితే అది ఏదో ఒకటి చేసిద్ది. ఇంట్లో ఏదైనా మంచో చెడో గుడ్డిదో మోగదో ఒక భార్య అనేది అలా ఉంటే ఒక భరోసా. ఆ విలువ తెలియని సన్నాసులు హింసిస్తుంటారు, అది వేరే విషయం. మీకు నిన్నటి నుంచి అదే చెప్తున్నా. భార్య విలువ తెలియనోడు ఆవిని చెప్పులా చూస్తాడు, విలువ తెలిసిన వాడు తల మీద పెట్టుకుంటాడు. మరి చాలామంది అట కొట్టేసి ఏమనంటే నేను శిరస్సు అంటున్నారట. ఏమన్నాడు? మొన్న ఒక పాప వచ్చి కంప్లైంట్ ఇస్తుంది, అన్నా మా ఆయనకి మీరైనా చెప్పడన్నా, మాట్లాడితే కొడతాడు, కొట్టిన తర్వాత వెంటనే నేనేమన్నా మాట్లాడుతున్నాను అనుకోండి, నువ్వు నా శిరస్సు నువ్వు నోరు మూసుకోవే అంటాడట. శిరస్సా? మరి అట్లయితే దేవుడు స్త్రీని కూడా ఏమన్నాడు తెలుసా నీకు? స్త్రీని ఏమన్నాడు తెలుసా? కీర్తనలు ఒకసారి తీయండి. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. వాక్యాన్ని కీర్తనల కంటే సామెతలు తీయండి, బాగుంటుంది. సామెతలు 12:4 తీయండి అమ్మా. సామెతలు 12:4 తీయండి. సామెతలు 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటే భార్యని దేంతో పోల్చాడు? పురుషుణ్ణేమో శిరస్సుతో పోల్చాడండి, భార్యని దేంతో పోల్చాడు? కిరీటం పైన ఉండిద్దా శిరస్సు పైన ఉంటుందా చెప్పండి ఇప్పుడు నాకు? ఏమా నువ్వు శిరస్సు అంటే ఈసారి నువ్వు కిరీటానికి రాను, నీ పైన ఉంటా. మరి నేను ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? నువ్వు నా పైన ఉంటావు కాబట్టి తేపకోసారి శిరస్సు అంటున్నావు, మరి నీ పైన ఉండే కిరీటం కూడా అన్నాడు, మరి ఆ పోలికి కూడా పోల్చాడు మరి నన్ను. మరి దీన్ని ఏం చేద్దాం చెప్పు? వాక్యాన్ని నువ్వు అనుకూలంగా మార్చుకోవద్దు, నీ భర్త అనుకూలంగా మార్చుకోవద్దు. వాక్యాన్ని వాక్యంలో చూడండి. భర్తకు లోబడాల్సిన చోట 100% లోబడండి, నో డౌట్ ఎట్. భర్తకు లోబడే విషయంలో బైబిల్ మరొక మార్గం చెప్పలేదు. నీ భర్త దైవ సంబంధుడైతే, నీ భర్త లేఖనబద్ధుడైతే, నీ భర్త దైవాత్మ గలవాడైతే నీ భర్తకు 100% లోబడిపో, దానిలో సందేహం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాడు. మీరు రేపు రాకడలో దేవుణ్ణి అడిగినా ఆయన ఇదే చెప్తాడు. కానీ ప్రతి చిన్నదానికి భార్యని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ వాక్యాన్ని దుర్వినియోగపరిచే వాళ్ళకి మాత్రం ఈ వాక్యం వర్తించదు. మధ్య అండి కొంతమంది ముంబైలో ఒక ఎయిర్ హోస్టెస్ అండి, నాకు తెలుసు, బాగా తెలుసు పాపం, నాకు చెల్లి బాగా పలకరిస్తుంది ఎప్పుడు వెళ్ళినా.
చక్కగా అందంగా ఉంటుంది ఆ తల్లి, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు మంచి రూపం ఇచ్చాడు ఆ చెల్లికి. వాడు నల్లగుంటాడు భర్త, సరే పాపం వాక్యంలో ఉన్నాడు కదా అని టార్చర్ అండి, ఆడు రోజు టార్చర్. సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది అమ్మాయి, చచ్చిపోయింది. అరే నిన్ను ఎవడు ప్రేమించమన్నాడు, ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు, ఎవడు టార్చర్ పెట్టమన్నాడు, ఎవడి జీవితాన్ని అంతా నీ ఇష్టం అయిపోయింది. ఇక అంతేనా? జీవితం అంటే ఇక అనుమానాలేనా? జీవితం అంటే కొట్లాట్ల నీకు ఏమీ లేదా? భార్యాభర్తల సంబంధం అంటే నిన్న మీకు చెప్పానండి, ఆదాము నిజంగా ఎంత గొప్ప పనులు చేశాడండి నిన్న, మీరు విన్నారు కదా. అన్ని హింసలు పెట్టిన భార్యనే వదిలేసి క్షమించి కూడుకుంటా ముందుకెళ్ళిపోయాడరా. నువ్వేంట్రా ఏమీ చేయని వాళ్ళని పట్టుకొని కొట్టేసుకుంటా జీవితాన్ని ఖరాబ్ చేసేసుకుంటున్నారా? ఆలోచించండి ఒకసారి. గాయములట ఇర్మియాకి ఎలా ఉన్నాయట? ఎడతెగని వాయును. మళ్ళా రండి ఇక్కడికి, ఇర్మియాకి మళ్ళా రండి. నా గాయములు ఏళ ఘోరమాయను, అవి స్వస్థతను. ఎందుకంటే ఇంటికి వస్తే కనీసం కాపడం పెట్టే దిక్కు లేదండి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో కష్టాలు. గృహం లేదు, ఏమీ లేదు, ఎక్కడ పనుకుంటాడో తెలియదు, ఏ రోడ్లో ఏ బండ బాగుంటే ఆ బండ మీదకి వెళ్ళి పనుకుంటా 60 ఏళ్ల జీవితాన్ని దేవుడి కోసం సమర్పించాడండి. తన బాధ్యతను తను అద్భుతంగా నిర్వహించాడండి ఆ ఘటం. ఎవరు? ఇర్మియా. ఇలా వాక్యాలు చెప్తుంటేనండి, ముగించేస్తాను ఒక 10 నిమిషాలు. ఇలా వాక్యం చెప్పుకుంటా పోతుంటే యవ్వనస్తులు ఎలా ఉన్నారో తెలుసా? యవ్వనస్తులు స్త్రీలు ఎలా ఉన్నారో చూడండి. యెషయా గ్రంథంలో బాగుంటుంది వివరణ. యెషయా గ్రంథానికి రండి. వాక్యం చెబుతుంటే స్త్రీలు ఎలా తయారయ్యారో యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 చదవండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 వచనం చదవమ్మా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచట. ఎలాగటమ్మా? మెడ ఎందుకమ్మా శాస్తం? మెడ చాచటం అంటే ఇలా పైకి ఇలా. ఎందుకు? హారం కనపడాలిగా మెడలో ఉన్నది. ఇప్పుడు అవునా? కొంతమంది చూడండి, వాళ్ళకు ఉండేది 1 2 ఉంటాయి, అవి తెగ చూపించుకుంటారండి. ఇప్పుడు అది ఏదో కొనింది, ఆ బంగారపు కమ్మి ఏదో కొన్నావు, ఆ చెవు జుంకం అంటారు కదా, ఏదో నాకు సరిగ్గా పేరు తెలియదు లేండి దాన్ని. అది ఏదో కొన్నావు, ఇక మాట్లాడేటప్పుడు జుట్టు అంత ఇటేసుకొని ఇది కనపడతా ఉండాలన్నమాట మాట్లాడేటప్పుడు. కొంతమంది అంతే. కొంతమందికి ఎప్పుడు కూడా ఏంటంటే వీటి మీద పిచ్చి ఎక్కువ. కొంతమందికి బంగారం పిచ్చి. మొన్న అదే ఎన్నో అనుభవాలు చూస్తూ ఉంటాం కదా. ఆవిడ అంటుందట, నువ్వు ఏం చేస్తావో తెలీదు, నాకు మా అన్న పెళ్ళి కల్లా బంగారపు చైను నా మెల్లో ఉండాలి, లేదంటే ఉరితాడు నా మెల్లో ఉండిద్ది అనిందంట. సావురా శుభ్రంగా పీడ విరగడైపోతారు, వదిలేరా బాబు అని చెప్పాను నేను. ఎందుకు ఇక హారం అట మెల్లో లేకపోతే ఉరితాడు మెల్లోకి వచ్చిద్దట. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? యానిచ్చి తీసుకొస్తాడు పాపం. ఏ బ్యాంక్ కన్నం ఏమంటావు చెప్పేద్దాం, నువ్వు కూడా రా. అరే స్తోమత ఎంత, మన జీవితం ఎంత, మనం అంత అందుకోగలమా లేదా? కాస్త ఆలోచించుకోవాలి కదండి. చాలామంది స్త్రీలలో సాతాను పెట్టిన దుర్లక్షణం ఇదేనండి. స్తోమతకు మించి. మొన్న ఒకడు ఇలానేనండి, వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది. సరే ఇంకంతకంటే నేను డెప్త్గా మాట్లాడదలుచుకోలేదు. ఏదో ఫంక్షన్ తీసుకోవాలని నా దగ్గరకు వచ్చి సలహా అడిగాడు. నేను చాలా క్లియర్గా చెప్పేవారే అబ్బాయి అదంత మంచిది కాదు అకార్డింగ్ టు బైబిల్, దాని వెనక చాలా కథ ఉంది. అతనికి చాలా చెప్పే, మీకు అన్నీ చెప్పలేను కాబట్టి మీకు చెప్పట్లే నేను. ఏ మాత్రం కూడానండి వాక్య భయం లేకుండా స్తోమతకి మించేసండి 13 లక్షలు అప్పు చేసండి మటన్ బిర్యానీ పెట్టాడండి 2 ఊర్లకి. 13 లక్షల అప్పు. అవసరమా? రేపొద్దున అప్పులు తీరలేదనుకో, దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి మీద పడి ఏడుస్తాడు మళ్ళీ. దేవుడా నాకు అప్పులు అయిపోయినాయి అని కన్నీళ్ళ ప్రార్థనలు. తీర్చకపోతే దేవుడు ఆ రోజు నుంచి దేవుడు దెయ్యం అయిపోతాడు ఇలా దృష్టిలో. 13 లక్షలు అప్పు చేశారు. సరే ఆ 13 లక్షలు ఎంతకాలం గుర్తుంటాయి చెప్పు ప్రజలకి? ముఖేష్ అంబానీ గడి పెళ్ళి దిక్కు లేదు, అనంతమ్మాని పెళ్ళి దానికే దిక్కు లేదు. 2వ వారం మర్చిపోయాడు, ఎవడి పని ఆడిది, ఎవడి ఉద్యోగం వాడిది. పెద్ద పెద్ద ఆకాశార్మ్యాలు కట్టిన వాళ్ళ పెళ్ళిళ్ళే వారం గుర్తుండవురా బాబు. నువ్వు ఎంత చేసి ప్రజల్ని సాటిస్ఫై చేయగలవు చెప్పు? నేను చెప్పాను, ఓ పని చేయరా, నా దగ్గరికి వచ్చాడు, 13 లక్షలు ఖర్చు పెట్టావు కదా, అవి ఏమైపోతాయో నేను ఓ మాట చెప్తా. ఏమైపోతాయంటే, తెల్లారి పొద్దున్నే 6 గంటలకి పొలం గట్టున వెళ్ళు, 13 లక్షలు కుప్పలు కనపడతాయి నీకు అని చెప్పా. సిగ్గు లేకుండా చెప్పాను నేను. ఎలా నీకు తెలియాలరా, నీకు తెలియాలి.
కష్టార్జితం ఎంత గొప్పదో, స్తోమతకి మించి ఏదైనా మనం చేస్తే ఎంత పతనంలోకి వెళ్ళిపోతావు నీకు తెలియదు. పొద్దున పొలం కట్టుపోయినకి పోరా అన్న నేను ఎల్లుంటాను నాకు తెలిసి. ఎలా ఉంటుంది మీకే వదిలేస్తున్నా, నేనెందుకు చెప్పటం. నీ 13 లక్షలన్నీ అట్ట ఉంటాయి, భద్రంగా చక్కగా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి అఘోరించి దాని దగ్గరికి పోయి, నీ స్తోమతలో నువ్వు ఉండవయ్యా, నీ దగ్గర 1000 రూపాయలు ఉంటే ఒక కేకు తెచ్చుకొని 10 మందికి పెట్టుకో. 2000 ఉన్నాయి, పులిహార చేసుకొని పంచుకో. 10,000 ఉన్నాయి, అప్పుడు 10 మందిని ఇంటికి పిలిచి చక్క భోజనాలు పెట్టుకొని నీ స్తోమత చూసుకో. స్తోమతకి మించి ఆరాట పడకండి ఎప్పుడొద్దు. ఇది నేనేదో నోటి మాటకు చెప్పట్లా, నా లైఫ్లో నేను పాటించి చెప్తున్నా మీకు ఈ మాట. నా లైఫ్లో నేను పాటించి చెప్తున్నా. నేను అన్ని బయటికి చెప్పుకోకూడదు కాబట్టి చెప్పుకోవట్లా. నేను ఓ చిన్న ఫ్లెక్స్ కూడా వేయించుకోవాలి నా పెళ్ళికి. నేను వద్దో ఏమొద్దో, ఎవడు రావద్దో, వచ్చినోడు వస్తాడు. ఎందుకు, ఎవరి కోసం నేను ఎందుకు అప్పులు చేయాలా, నేను ఎందుకు బాధలు అనుభవించాలా? నా దేవుడి కోసం పెట్టుకుంటా. నేను ఏదైనా ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఈ పనికి మాలిన పనులకు దూరంగా ఉండండి. ఇర్మియా లాంటి మహానుభావుడు లోకంలో అన్నీ త్యజించుకొని అందరినీ వదిలేసుకొని దేవుడు వాక్యాన్ని చెప్పుకుంటూ తన స్తోమతలో తను బ్రతుకుతూ తనకున్న శక్తి మేరకు దేవుడి కోసం ఖర్చు పెడుతూ ముందుకెళ్ళిపోతుంటే ఆ వాక్యాలు వినని ఈ స్త్రీ జాతి ఒక కైండ్ ఆఫ్ స్త్రీ సెక్ట్ ఏం చేసిందో చదవండి ఒకసారి మీరు. అక్కడ మెడ చాచి నడుచుచు, అది ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ అలంకారం పట్ల శ్రద్ధ అనమాట. మెడ చాచి నడుచుచు ఓర చూపులు అంటే మరి పక్కనోడు సూత్రాడో లేదో మన మెడ చుట్టూ తెలియాలిగా. మరి ఓర చూపులు చూచుచు ఎలాగటమ్మా, కులుకుతూ అట. మామూలుగా నాడవరు, కొంత పట్టీలు వేసుకుంటే దల్ 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 మనం ఆడుతుండాలి. ఎందుకంటే నువ్వు బట్టీలు వేసావు, మేము అందరం చూడాలి. ఇప్పుడు పురుషుడైనంతే. మీకు గతసారి వచ్చినప్పుడు చూపించాను, బొక్కల ఫ్యాంట్లు వేసుకొని రకరకాలుగా, గుర్తుందా మర్చిపోయారా? వీళ్ళు కూడా కులుకుతూ నడుచుచు కాళ్ళ గజ్జలు మ్రోగించుచు. చూడండి వీళ్ళ బ్రతుకులు చూడండి ఎట్లా ఉన్నాయో. ఈరోజు వాక్యానికి వచ్చే వాళ్ళ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. మొన్న వైజాగ్ మీటింగ్ జరిగింది, పేరు చెప్పకూడదు అనుకున్నా పుస్తకం చెప్పేశాను. మీటింగ్ జరిగింది, అక్కడ ఆవిడికి పాట ఇచ్చారండి. నాకు సర్ర కాలిపోయింది ఆవిడ చూడంగానే. కన్వీనర్ని తిట్టకుండా తిట్టేసేపడేది. ఎట్టిచ్చావు అసలు పాట, ఎట్టిచ్చావు, సిగ్గుందా నీకు? మొహమ్మీని అడిగి సిగ్గుందా అసలు, ఎట్టిచ్చావురా బాబా? ఆ డ్రెస్సులు ఏంటి, ఆ జనాలందరూ ఏమనుకుంటారు వచ్చి చూస్తే? అసలు అడిగితే ఇచ్చేటివేనా, ముందు వెనక చూడరా? పాడిపోయారండి. నేను నిజంగా చెప్తున్నాను కదా, రోజు సభలకు వెళ్తుంటానండి నేను. నాకు భక్తి పరులు కనపడుతూ ఎప్పుడూ ఆగిపోయారు. అంతా ఏంటంటే వేషగాళ్ళు అయిపోయారు, వేషగత్తెలు అయిపోయారు. అందరూ పైకి భక్తిగా ప్రజల ముందు కనపడాలని నటించే సరుకు ఎక్కువైపోయింది క్రైస్తవ్యంలో. ఆ సరుకు ఎక్కువైపోయింది. మనెవడో ఆ మతోన్మాదులు తెగ ట్రోల్ చేస్తున్నారండి. ఒక ఆవిడేదో ఆ సెమీ క్రిస్మస్కి ఏదో పాట వేసిందట. నిజంగా సిగ్గు అనిపించిందండి క్రైస్తవులకి, చెప్పుకోలేక సచ్చా నేను చాలా సభలకు పోయిన తర్వాత. అంతా అసలు అది ఏదో ఐటమ్ సాంగ్ వేస్తున్నట్టు వేసింది. తీరా పాట ఏంట్రా అని చూస్తే యేసుప్రే పాట, అది సెమీ క్రిస్మస్కి. పాస్టర్ గారి కూతురట, ఆవిడికి ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళకి? మన జీవితాల్లో ఒకసారి చూసుకోండి. మనం బాగుంటే మన కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేవుని ఎడల మనకు కూడా సహవాసం బాగుంటుంది. ఈరోజు పురుషులైనంతే, నేనే స్త్రీలనేం టార్గెట్ చేసి చెప్పట్లా, పురుషులు అంతకంటే అధ్వానులు అయిపోయారు. మీ గతంలో కూడా చెప్పాను నేను, వాళ్ళ బ్రతుకులు ఎలా తయారైపోయినాయో. ముందు మనం మారదాం, మన పిల్లల్ని మార్చుకుందాం. ఒకవేళ మనలో ఎవరికైనా ఈ జబ్బు పట్టి ఉంటే, నా అక్క చెల్లెళ్ళారా, నా అన్నదమ్ముళ్ళారా, ఎవ్వరు బాధపడకండి. మీ గురించి చెప్పానని కూడా ఎవరు అనుకోకండి. మనలో ఒకవేళ ఉంటే, ఇఫ్ ఇన్ కేస్, అంతే, ఉందో లేదో నాకు తెలియదు, మనకు ఆలోచించుకొని జడ్జి చేసుకోండి. ఇలాంటివి ఉంటే విడిచిపెట్టేసేయండి. స్త్రీలు ఇలా తయారైపోయారు. పురుషుల గురించి హెస్కేల్ చెప్తాడు, ఇక మీకు సమయం లేక నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళైతేనండి వ్యభిచార గృహాలకు వెళ్ళి డబ్బుల కట్టలు ఇసిరేస్తూ ఉంటారండి. మీరు హెస్కేల్ చదువుకోండి. స్త్రీలు ఇలా తయారైపోయారు, పురుషులు ఏమో అలా తయారైపోయారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఫైనల్ వచనం ముగించేస్తాను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఊగిపోతున్నాడండి దేవుడు. రే ఎంత చెప్పినా మారర్రా వీళ్ళు, ఎంతమంది ప్రవక్తలను పంపించినా ఇలా బ్రతుకులు మారో. నా బిడ్డల గొంతులు పోవాలి ఇలా కోసం చెప్పి నా ప్రవక్తల రక్తం గారిపోవాలి, ఇలా బ్రతుకుల్లో మార్పు రాదు అనుకున్న దేవుడు ఒక రాక్షసుని పంపించాడు వాళ్ళ మధ్యకి. ఆ రాక్షసుడు ఏం చేశాడు? దినవృత్తాంతాల గ్రంథానికి రండి. దినవృత్తాంతముల గ్రంథము, రాక్షసుడు ఏం చేశాడు? 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము 17వ వచనం. 36వ అధ్యాయము 17వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయం 17 చదవమా.
ఆయన వారి మీదకి అంటే ఎంత చెప్పినా మారని ఆ జనాంగం మీదకి కల్దీయుల రాజును పంపించాడు. అతడు ఏం చేశాడట, వారికి పరిశుద్ధాలయముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఎవరినట నెబుకద్నెజరు స్టార్టింగ్ కత్తి ఎవరి మీద పెట్టాడు తెలుసు, రే యవ్వనస్తులు ఎక్కడెక్కడున్నారు ఏరుకు తీసుకురండి రా అన్నాడండి. ఎల్లంగానే పిట్టలు పరిగెడుతున్నాడు ఎక్కడికక్కడ. వాళ్ళ చూసిన తర్వాత శాప పరిగెడుతున్నాడు, బాణం చూసిన పిచ్చుక పరిగెడుతున్నాడు, కుక్కల బోన్ చూసినప్పుడు కుక్క ఎలా పరిగెత్తింది అలా అలా పరిగెడుతున్నాడు ఒక్కొక్కడు. అందరినీ సరౌండింగ్ చేసేసేయండి అన్నాడు నెబుకద్నెజరు. చుట్టుపక్కల కత్తులు పట్టుకొని రెడీ అయిపోయారు. యవ్వనస్తులందరినీ ఏరుతున్నారు, ముసలోళ్ళందరినీ పక్కగా నెట్టేస్తున్నారు. యవ్వనస్తులందరినీ జుట్టు పట్టుకొని ఏరి నెబుకద్నెజరు కాళ్ళ దగ్గర పడేశారండి. అప్పుడు ఏం చేశాడట, అతను వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. పొడుస్తుంటేనండి ఒక్కొక్కడి కడుపులో పేగులు బయటకు వచ్చి రక్తం ఫ్లోటింగ్ పడుతుంది ముందుకి. పరిగెడుతున్నారు ఎవరస్తులు అందరూ, అమ్మో చంపేస్తున్నాడు రైడని కుత్తుకల మీద చేతులు అడ్డు పెట్టుకొని కత్తులు పడకుండా పరిగెడుతున్నారు. ఒక్కొక్కడు పరిగెడుతున్నాడు యెరూషలేం వీధుల్లో. అలా పరిగెడుతూ కత్తిపోట్లకు గురైపోయి రక్తం కారిపోతూ దేక్కుంటూ పాక్కుంటూ పరిగెడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నాడు ఇర్మియా ఏమని, ఇప్పుడు రండి మీరు 3:27 విలాప వాక్యాలు. ఇంత కథ ఉంటుంది దాని వెనక, ఇంత చరిత్ర దాగుంది దాని వెనక. 3:27 ఇప్పుడు రండి అమ్మ ముగింపు. ఇప్పుడు అన్నాడు, రే ఆగండి ఎందుకు పరిగెడుతున్నారు మీరు, ఒక్కసారి సీన్ రివర్స్ చేసుకోండి రా. యవ్వనస్తుడిగా ఉన్నాను నేను. ఎన్నేళ్ళప్పుడు పిలువబడ్డా నేను? 13 ఏళ్ళప్పుడు పిలువబడ్డా. భార్యను వదిలేశా, స్త్రీ సుఖాన్ని వదిలేశా, అమ్మానాయలు గెంటేశారు, ఫ్రెండ్స్ గెంటేశారు, దెబ్బలు తిన్నా, రక్తం గారుతుంటే కట్టే దిక్కు లేక బ్రతికా మీకోసం. ఈరోజు ఇలా బ్రతకబట్టే నన్నేమీ చేయట్లా నెబుకద్నెజరు. మీరు చరిత్ర బాగా చదవండి, ఇర్మియా గ్రంథం బాగా చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నెబుకద్నెజరు ఒకటే అన్నాడు, ఆ రాక్షసుడు ఆ రాజు, రేయ్ అందరిని వేసేయండి ఇర్మియా అని తప్ప అన్నాడండి. సింపుల్, అందరిని వేసి పడేయండి రా. ఇర్మియాకి మాత్రం దండేసి శాల్వా గప్పి గుర్రం మీద ఎక్కించి ఊరేగించండి, మిగతా దరిద్రులందరినీ చేతికి ఒకరిని దొరికినట్టు వేసి పడేయండి అని చెప్పాడు. అప్పుడు ఆయన పెన్ను తీసుకొని పేపర్ తీసుకొని ఏడుస్తూ రాస్తున్నాడు ఇప్పుడు ఆ గ్రంథాన్ని. ఏ గ్రంథాన్ని? ఎందుకు విలాపం వచ్చిందంటే అందుకే వస్తుంది, ఎందుకంటే అందరిని చంపేస్తున్నాడు, అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళని చూసి ఈయన బాధపడి ఈయన ఏడుస్తూ రాస్తున్నాడు ఇప్పుడు ఆ పుస్తకాన్ని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నాడు, చచ్చిపోతున్న శవాల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, కొన ఊపిరితో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రే యవ్వనమున కాడి మోయుట నరునికి మేలు, దాన్ని వారి మీద మోపినవాడు యెహోవాయే. అతను ఒంటరిగా కూర్చుండి అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి ఫైనల్గా? నాలాగా ఏకాకినై ఉన్నానని చెప్పాడు కదా, అలా ఏకాకినై మౌనముగా ఉండాలి. ఎందుకంటే మరి కొట్టేశారు కదా, మౌనముగా ఉండవలేను. ఇంకా నిరీక్షణ ఆధారం అదే అన్నాడు, మీకు గుర్తుందో లేదో, అయ్యా ఎంతకాలం నాకు ఈ దెబ్బలు, ఎంతకాలం నాకు ఈ కష్టాలని చెప్పి అంటాడు. నిరీక్షణ ఆధారము కలుగునేమోనని బూడిదలో మూతి పెట్టుకొని కూర్చోవాలి. అతడు తను కొట్టువాని వైపుకు, ఆయన కొట్టారు కదా పాపం, కొట్టువాని వైపునకు ఇంకో చంపను త్రిప్పాలి. అతను ఎలా ఉండాలి? నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము వినాడు. రే ఆ రోజు నాకు కష్టాలు పెట్టారా మీరు, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలా, ఈరోజు మంచి పొజిషన్ ఇచ్చాడు నాకు. ఇంకా ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధి చేత జాలి పడతాడు. మళ్ళీ ఏమండి, దేవుడు బాధ పెట్టాడంటే జాలి పడతాడండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇంకో మాట అంటాడు, ఆయన హృదయపూర్వకముగా ఎవరిని విచారమునైనను దుఃఖమునైనను కలుగనీయుడు. దేవుడు మిమ్మల్ని మీకు దేవుడి ద్వారా కన్నీళ్ళు వస్తున్నాయంటే అవి కన్నీళ్ళుగా సంతోషించండి. దేవుడు త్వరలో మీ జీవితాలను మార్చబోతున్నాడు. దేవుడు త్వరలో మంచి దినాలు మీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు అని అర్థం. కాబట్టి నేను చెప్పినట్లుగా ఈరోజు ఇర్మియా గారిలాగా దేవుడికి మీ జీవితాన్ని అంకితం చేసుకోండి. సుఖాల కోసం పరలోకాన్ని వదులుకోకండి. క్షణిక సుఖాల కోసం మీ జీవితాన్ని అర్ధాంతరంగా వదులుకోకండి. భార్యలు భర్తలు ఇరువురు మీ జీవితంలో నమ్మకంగా దేవుడి కోసం బ్రతకండి. రేపటి దినం కడమాటలు మనం ఇంకా మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి,
మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నిజమైన తండ్రి, పాత్రలు మర్చిపోయాము. మీ కుమారులుగా ఈ లోకంలో ఎలా జీవించాలి అనే పాత్రలు మేము మర్చిపోయాం. ఇర్మియా లాంటి మహానుభావుడు అతి యవ్వన కాలంలో జవసత్వాలు దేహంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడే ఎన్నుకోబడ్డాడు. కానీ ఏ సుఖాన్ని తాను అనుభవించలేకపోయాడు. కానీ మీకోసం నమ్మకంగా బ్రతికాడు. వివాహమే చేసుకోకుండా, స్త్రీ స్పర్శ అంటే ఎలా ఉండిద్దో తెలియకుండా మీకోసం నమ్మకంగా బ్రతికాడు. కానీ ఈరోజు వివాహాలు చేసుకుంటూనే, వివాహ వ్యవస్థలో అడుగు పెట్టిన తర్వాత కూడా మీ పిల్లలుగా అందరూ తప్పిపోతున్నారు. అది ఏదో ఒక ఊరు గురించి నేను చెప్పట్లేదు, ప్రపంచం మొత్తం ఇలానే ఉంది. ఒక జాతి గురించే చెప్పట్లేదు నేను, సమస్త జాతులు ఇలానే ఉన్నాయి. ఒక మతం గురించి చెప్పట్లేదు నేను, సమస్త మతాలు ఇలానే ఉన్నాయి. అలా కాకుండా మీకోసం నమ్మకంగా బ్రతికి మా గృహాలను మేము కట్టుకొని వసుదైక కుటుంబం అనే ఈ గృహంలో మంచి పాత్ర పోషించే ఒక గొప్ప ఘటంగా మేము ఉండే గొప్ప ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని, ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా, మా వెనక ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, మాతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మీరున్నారు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని అనుక్షణం మీకోసం నమ్మకంగా బ్రతికే గొప్ప ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని, మరి కష్టపడినటువంటి జోహారాపురం సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి 8వ వార్షికోత్సవం జరుగుపోనుబోచుండగా తోడుగా ఉండి ఇంకా అంచెలంచెలుగా వృద్ధి చెందించి ఇంకా సంఘాన్ని కాచి కాపాడి అనేక మందికి రక్షణార్థమై నిలవబెట్టమని కోరుకుంటూ, రేపటి దినం చివరి రోజు సభ జరగబోతూ ఉండగా మా జీవితాలను సరిచేసుకోవడానికి మేమందరం సిద్ధపడి త్వరగా వచ్చే గొప్ప ధన్యతను అనుగ్రహించమని యేసుప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. మ్యాన్ సంతోషం పిల్లరా.